నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ఈరోజు మరొక్కసారి మనందరి అదృష్టం కృష్ణుడి గురించి, ధర్మాచరణ గురించి, అలాగే మనకున్నటువంటి రకరకాల సందేహాలని నివృత్తి చేయటం కోసం ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు ఇస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి శ్రీ ప్రణమానందాస్ ప్రభుజీ గారు. మరి మాట్లాడదామా? నమస్తే ప్రభుజీ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ప్రభుజీ. మీరు ఎలా ఉన్నారు? అంతకంతకి చిక్కిపోతున్నారేంటి? కృష్ణ విరహంతో అనుకుంటా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. రైట్ ప్రభుజీ. ప్రభుజీ, మొన్న రామ మందిర ఆవిష్కరణానికి మీరు వెళ్ళటం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆ అనుభవాలు ఒక్కసారి మాతో పంచుకుంటారా? చాలా అసలు జీవితంలో మర్చిపోలేని అనుభవం అని చెప్పాలి. నిజంగా ఆ ప్రదేశంలో ఉండడం, అంతమంది సాధువుల మధ్యలో ఎంత వైభవంగా జరిగింది అని అంటే, వాళ్ళ అందరూ అక్కడ ఉండే రామ భక్తుల యొక్క కళ్ళల్లో ఆ నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఆ రాముడి యొక్క ప్రతిష్ఠ జరిగిందో, అయోధ్య వాసులు ఎంత దే ఆర్ ఆల్ ఓవర్వెల్మ్డ్ అనమాట. మా రాముడు వచ్చేసాడు అని ఎంత ఆనందంగా ఉన్నారంటే, ప్రతి అయోధ్య వాసి ఎవరిని కదిపినా సరే ఆ ఆనందం ఇలా మౌంట్ ఇట్లా తొక్కేస్తుంది అనమాట, వాల్కెనో ఎరప్షన్ అయినట్టుగా. అలా అలా ఎంత బాగుండిందంటే, జస్ట్ ఆ హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అందరూ దగ్గరకు వచ్చి, అది కేవలం అయోధ్యలో ఎక్స్పీరియన్స్ చేయలేదండి. నేను ఎంతోమంది డివోటీస్ తో మాట్లాడా, ఎవరైతే అయోధ్య రాలేకపోయారో వాళ్ళు ఎక్కడున్నా సరే అదే ఒక రాముడి యొక్క భక్తి ప్రవాహంలో వాళ్ళు కూడా మునిగిపోయారనమాట. యావత్ దేశం కాదు, యావత్ ప్రపంచం అని చెప్పొచ్చు. దేశం మొత్తం కూడా ప్రతి ఒక్క సనాతన ధర్మానికి చెందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రాముడి యొక్క ఆ జన్మోత్సవం, నిజంగా చెప్పాలి అని అంటే నిజంగా ప్రతిష్ఠ జరిగిన రోజు ఇంకా వైభవంగా జరిగింది ఆ రోజు. అలా ప్రతిష్ఠోత్సవం జరిగినప్పుడు అందరూ ఒక త్రాటికి వచ్చేసారు, ఒక తాటికి తీసుకొచ్చేసారు. ఖచ్చితంగా అంటే సాధించాం. ఒకళ్ళు అన్నారనమాట, ఇది రియల్ ఇండిపెండెన్స్ డే భారతదేశానికి అన్నట్టుగా ఉండింది. నిజంగా అందరూ కూడా అన్ని రకాల విభేదాలను, అన్ని రకాల డిఫరెన్సెస్ ని మర్చిపోయి అందరూ దగ్గరికి వచ్చే, అందరూ కలిసి పనిచేసేది ఏదన్నా ఉంటే అది ధర్మం మాత్రమే. అది రాముడు మాత్రమే అందరినీ కలపగలడు. అందుకే రామరాజ్యం కావాలి అని కోరుకుంటున్నాం. నిజంగా చెప్పాలి అంటే అసంభవమైన విషయాన్ని చేయించి చూపించారు మనకి. అంత గొప్ప ప్రధానమంత్రి, ఒక ధార్మికమైన ప్రధానమంత్రి దొరకటం అనేది మనందరం చేసుకున్న అదృష్టంగా నిజంగా చెప్పుకోవాలి. ఖచ్చితంగా. రోజునే ద్వారకకి వెళ్ళి, సముద్రం లోపలికి వెళ్ళి ద్వారకని దర్శించి అక్కడ స్వామికి ప్రార్థన చేసి మెడిటేషన్ చేసి మరీ వచ్చారు. కాబట్టి కొంతమంది ఏమో ఏవి ఆధారాలేవి, రాముడికి ఆధారాలేవి, కృష్ణుడికి ఆధారాలేవి అని చాలా తెలివైన వాళ్ళలాగా వాళ్ళని వాళ్ళు అభివర్ణించుకుంటూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. సముద్ర గర్భంలో ఉంది, మన ప్రధానమంత్రి వెళ్ళి చూపించారు. ఇప్పుడు అందరికీ ఓపెన్ చేస్తున్నారు అని విన్నాం. కాబట్టి ఆ ద్వారక ఎవ్వరు ఎంత చెప్పినా సరే రామకృష్ణుల గురించి ప్రపంచంలో ఉండే ప్రతి అణువు ఘోషిస్తూ ఉంది, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు అని. అది వేర్ ఇస్ ద ఎవిడెన్స్ అని కొంతమంది సో కాల్డ్ హ్యూమనిస్టులుగా వాళ్ళని అనుకునేటటువంటి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ప్రభుజీ. దానికి ఏంటి ఆన్సర్? ఎక్కడ ఎవిడెన్స్ లేదు అని అడుగుతున్నాం మేము. రాముడు పుట్టినప్పటి నుంచి అయోధ్య నగరం నుంచి, చిత్రకూటం నుంచి, ఆయన ప్రదేశాలన్నిట్లో నాసిక్, పంచవటి, హంపి, రామేశ్వరం, రామసేతు, శ్రీలంక, ఇంకేం కావాలి ఎవిడెన్స్? పేపర్ మీద కావాలి అనేది. చాలా అంటే ఎల్కేజీ స్టూడెంట్ అడిగినట్టు అడుగుతూ ఉన్నారు. ఇంకా ఎల్కేజీ స్టూడెంట్ కి ఏం చెప్తామండి. కానీ బాధ అనిపిస్తుంది ప్రభుజీ. రాముల వారిని అనటం అసలు అదొక అభూత కల్పన. రామాయణం అని అనటం అనేది ఖచ్చితంగా మనసుని బాధ పెట్టేటటువంటి అంశము. ఏది ఎవిడెన్స్? ఏది లేదు లేడు 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 ఇదే పట్టుకొని వేళ్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆ విషయాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు ప్రభుజీ? ఎలా తట్టుకోవచ్చు? ఒకటి చెప్తారు, ఒక చిన్న పిల్లవాడు పుట్టాక నా తండ్రి ఎవరు అని ఆయనే పరీక్షించుకుంటూ వెళ్తే తెలుసుకోగలుగుతాడా? అందరికి నేను DNA టెస్ట్ చేసుకొని నిరూపించుకుంటా మా తండ్రి ఎవరో అని అన్నాడు అనుకోండి, వాడు శరీరాన్ని వడిచెళ్ళేంత వరకు వాడు తెలుసుకోలేడు.
ఫస్ట్ అన్నిటికంటే ఈజీ వే అంటే అమ్మ అని అడగటం. అమ్మ నానెవరు అని అంటే, నాన్న ఈయనని చూపిస్తారు. ఆశ్రయించు, ఈయన దగ్గర ఉండు, ఈయనని నువ్వు చక్కగా సేవించు, ఆయన చెప్పే మార్గంలో నడుచుకో. తండ్రి గారు అంటారు గురువుని చూపిస్తారు, గురువు భగవంతుని చూపిస్తారు. అందుకే మాతా పిత గురు దైవము అన్నారు. ఇది ఒక చైన్. మనం అన్నిటికీ ఎవిడెన్స్ కావాలి, అన్నిటికీ ఎవిడెన్స్ కావాలి అని అంటే ఇలా మాట్లాడిన వాళ్ళలాగా ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళండి రెండు రకాల డౌట్స్ అడిగే వాళ్ళు ఉంటారు. ఒకటేంటి తెలుసా, తెలీదు తెలుసుకొని మారుదాము అనే రకాలన్నమాట. వాళ్ళకి చెప్పినా మన సమయం వృధా అవ్వదు. కానీ కొంతమంది ఉంటారు, నాకు వీడేం చెప్పినా నేను మారను, ఐఎమ్ రెడీ టు ప్రశ్నిస్తాను మాత్రమే అని అనేవాళ్ళు కాంట్రడిక్ట్ చేయడం. వాళ్ళతో మనం ఏం మాట్లాడలేం. అసలు మాట్లాడకూడదా, వాళ్ళని దూరం పెట్టమంటారా, అసలు ఎలా ఉండమంటారు వాళ్ళతో? 3 విషయాలు చేయాలని చెప్పింది శాస్త్రం. 3వది చేయకూడదు, ఫస్ట్ 2 చేయొచ్చు. 1 నోరు మూసుకొని సైలెంట్ గా ఉండాలి. 2 వాడిని వాదనలో ఓడించాలి. 3 నాలుగు కొసేయాలని చెప్తుంది. కాబట్టి 3వది చేయకండి, 2 విషయాలు చేయండి. నోరు మూసుకొని ఉండలేకపోతున్నాం ప్రభుజీ, రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. మరి అయితే మంచిగా రామాయణాన్ని అధ్యయనం చేసి వాళ్ళని ఓడించాలి. కానీ కొంతమంది ఉంటారండి, ఎంత చెప్పినా వాళ్ళు మారే రకాలు కాదు. అటువంటి వాళ్ళని మనం ఏం చేయలేం, వదిలేయటమే బెటర్. ఒక ధార్మికమైన రాజు వెనకాల ఒక ధార్మికమైన ప్రజలుగా నడుచుకుంటూ మన జీవితాన్ని మనం తరింపజేసుకో, వారి కోసం కూడా ప్రార్థన చేయగలుగుతాం, కృష్ణ వాడికి కూడా బుద్ధి ఇవ్వు అని. దానికంటే పెద్దగా ఏం చేయలేము. ఇంకొక విషయం చెప్తాను, రామాయణం అభూత కల్పన అని చెప్పే ఒక వర్గం ఉంటే, రామాయణాన్ని వక్రీకరించి చెప్పే వర్గం ఇంకోటి, అది ఇంకా డేంజరస్ నా అభిప్రాయం ప్రకారం. కరెక్ట్. రామాయణం విషవృక్షం అని రాసిన వర్గం ఒకటి ఉంది. యాక్చువల్ గా మాకు ఒక డిజైర్ ఉంది, రామాయణం కల్పవృక్షం అని, దానికి ఒక కౌంటర్ పుస్తకం రాయాలి అని. ఎప్పుడైనా ఇచ్చా, చూడాలి, చెయ్యాలి ఆ పని కూడా. ఇంతకీ మీకు కంట పడిందా ఈ విషవృక్షం? బ్రహ్మాండంగా పంపించారు. చదివారా కొంపతీసి? చదవలేదు, ఎవరైతే రాశారో ఆవిడ యొక్క ఇంటర్వ్యూ పంపించారనమాట మాకు. చూసారు? అయితే మేము చూడటం జరిగింది. ఆ రోజే మేము అనుకున్నాం రామాయణ కల్పవృక్షం అనే పుస్తకం రాయాలి. ఎందుకంటే రాసిన వాళ్ళు ఈ జీవితంలో వాళ్ళని ఎవ్వరూ ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోలేరు. ఇప్పుడు చూడండి, ఎంత ఆకాశం పైన బురద జల్లాలి అని ప్రయత్నించినా ఆ బురద ఎక్కడికి వస్తుంది, తిరిగి మన పైనే పడుతుంది. ఎంతో మంది ప్రయత్నించారు రామకృష్ణాదుల యొక్క వైభవాన్ని నాశనం చేయడానికి. రామ ఆలయం కూర్చింది కూడా అదే కదా. ఎంతమంది ఆలయాలన్నింటినీ కూల్చేశారు. 40,000 ఆలయాల కంటే ఎక్కువ ఆలయాలు సనాతన ధర్మానికి చెందినది కూల్చేశారు. ఎంత మందిని భయపెట్టి ప్రలోభపెట్టి మతాన్ని మార్పించేశారు. ఎన్ని గ్రంథాలను, దైవ గ్రంథాలను, ఎన్ని యూనివర్సిటీస్, నలంద లాంటి యూనివర్సిటీని మొత్తం కూడా కాల్చేశారు. అయినా ఇప్పుడు సనాతన ధర్మం ఉందా లేదా చెప్పండి. కాబట్టి అలా ఉండడానికి సహనమే ప్రధాన పాత్ర పోషిస్తోంది అని కొంతమంది పెద్దవారు అంటూ ఉంటారు. దాన్ని సహనమే ప్రధాన పాత్ర పోషిస్తోందా? విషయంలో సహనం మీరు అంటుంది అలా పడుతున్నందుకు మన పైన ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది. ఎక్స్‌ప్లాయిటేషన్ అయినప్పటికీ సహనం వహించాం కాబట్టే ఇంకా సనాతనం ఉంది అని కొంతమంది అంటే, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. సనాతన ధర్మము అంటే సహనం నేర్పించేది. ఎందుకంటే మనం ఎవ్వరిని ఆక్రమించటం కానీ, ఎవ్వరిని బాధ పెట్టడం కానీ, ఎవ్వరిని ప్రలోభ పెట్టడం కానీ, ఎవ్వరికి ఇలా మ్యాజిక్లు చేసేయటం కానీ, వేరే వాళ్ళని దూషించి మన మతంలోకి రాక్కోవటం కానీ, ఇలాంటివి ఎప్పుడు మనం చేయలేదు. మనం చేసేది ఏంటి, సనాతన ధర్మ ప్రచారము అని అంటారు. ప్రలోభాలు పెట్టేసి, వేరే వాళ్ళని మోసాలు చేసేసి, వేరే వాళ్ళని భయపెట్టేసి అలా చేయలేదు మనం ఎప్పుడు కూడా. వేరే వాళ్ళకి ఆశ చూపించి మనం ఏం చేస్తాము అంటే, గీతా భాగవతాదుల యొక్క జ్ఞానాన్ని చెప్తాం. ఆ కృష్ణ భక్తి సనాతన ధర్మానికి ఉండే ఒక కలర్ఫుల్ నేచర్ అండి. ఎన్ని ఉత్సవాలు, ఎన్ని పండుగలు, అసలు ఒకళ్ళని చూస్తే ఎంత కలగా, ఎంత చక్కగా, ఇట్స్ ఆల్ బ్రైట్, ఇట్స్ ఆల్ డైనమిక్. కాబట్టి ఆ ధర్మం చూస్తే అందరూ వచ్చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. కాబట్టి మనం ఎప్పుడు వేరే వాళ్ళపైన ఆక్రమణ చేయలేదు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. శివాజీ మహారాజ్ లాంటి గొప్ప రాజు మన సనాతన ధర్మానికి ఒక ఎగ్జాంపుల్. మనం చెప్తే, ఒక ఫోర్ట్ గెలిచేసి అక్కడ ఉండే స్త్రీలందరూ శివాజీ మహారాజ్ దగ్గర తీసుకొచ్చేసారట. ఇంకా మీ వాళ్ళే, వీళ్ళందరూ మీ దగ్గర దాసీలుగా పెట్టుకోండి అని. శివాజీ మహారాజ్ అన్నారు, వీళ్ళందరినీ మళ్ళీ వెనకాల పంపించేసండి, వాళ్ళు నాకు అమ్మతో సమానం. శివాజీ మహారాజ్ యొక్క సోల్జర్స్ లో ఎవరైనా సరే, ఏ స్త్రీతోనైనా సరే కొద్దిగైనా తప్పు పని చేస్తే వాళ్ళని రాయ్గఢ్ అని ఒక ఫోర్ట్ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద పడేసేవారట. అలాంటి విలువలు కలిగింది సనాతన ధర్మం. కానీ అటుపక్కన చూస్తే
మీరు రాజస్థాన్లో జోహర్ అని చేస్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు. రాణులందరూ, రాజ్పూత్ క్వీన్స్ అందరూ, వాళ్ళు అక్కడ ఉండే స్త్రీలందరూ కలిసి అగ్ని ప్రజ్వలింపజేసి దాని లోపల ప్రవేశిస్తూ ఉండేవారు. ఎందుకు అని అంటే శవాలని కూడా విడిచిపెట్టే వాళ్ళు కాదు. కాబట్టి మన ధర్మం ఒక గొప్ప సంస్కృతి, గొప్ప విలువలు, గొప్ప నైతిక సంబంధాలు కలిగిన ధర్మం సనాతన ధర్మం. కాబట్టి ఇటువంటి ధర్మాన్ని ఎవ్వరు ఏమన్నా సరే నాశనం అవ్వదు. ఈ ధర్మాన్ని పరిరక్షించడానికి భగవంతుడు ఎన్నో రూపాలుగా అవతరిస్తూ ఉంటారు. ఆ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి పైన కూడా భగవంతుడి తరపు నుంచి ఉంది. ఆన్ దిస్ నోట్ ప్రభుజీ, ఈ ఎవరైతే కొంత వీక్ గా ఉంటుందో వాళ్ళ థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ బ్రాటప్ అవ్వచ్చు, మీకు ఇక్కడ ఉంటే మీ కష్టాలు తీరవు, మీరు ఈ ధర్మంలోకి వస్తేనే మీ కష్టాలు తీరుతాయి, అసలు దేవుడు అంటేనే ఈయన, మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు కాదు అని అభివర్ణించడం, అసలు ఈ దేవుణ్ణి నమ్మకపోతే మీరు నరకంలోనే ఉంటారు, అసలు నమ్మనటువంటి మీ పిల్లల్ని వదిలేయండి, మీ తల్లిదండ్రులను వదిలేయండి, అవసరమైతే పిల్లల మాంసాలు తినేయండి, అసలు ఏం జరుగుతుంది ప్రభుజీ బయట? మా గురుగారు ఒక స్టోరీ చెప్తారనమాట. ఆయన అమెరికాలో కాలేజ్లో ప్రచారం చేసేటప్పుడు ఒక ఆయన వచ్చి, నువ్వు నరకానికి వెళ్తావు ఇలా చేస్తే ఎలా అని అన్నారట. అంటే వాళ్ళ దేవుడిని పూజ చేయకపోతే. అయితే ఈయన అన్నారట, నువ్వు స్వర్గానికి వెళ్తావా అన్నారట. నేను స్వర్గానికి వెళ్తా, నువ్వు నరకానికి వెళ్తావు, నీలాంటి వాళ్ళు ఉండే స్వర్గానికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు నరకమే బెటర్ అన్నారు. కాబట్టి ఇలాంటి ఫెనాటిక్ బిహేవియర్స్ ఇప్పుడు చూడండి, మనం ఎవ్వరి మతానికి వ్యతిరేకం కాదండి, కానే కాదు. ఇప్పుడు వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. క్రిస్టియన్స్ ధర్మాన్ని ఆచరించవచ్చు, ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళ ధర్మాన్ని హ్యాపీగా అందరూ కో ఎగ్జిస్ట్ అవ్వాలి ఈ ప్రపంచంలో. అదే సనాతన ధర్మం కోరుకునేది కూడా. కరెక్ట్. కేవలం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు మాత్రమే బాగుండాలి అని మనం కోరుకుంటామా? వసుదైవ కుటుంబకం అని మన భావన, అందరూ బాగుండాలని కోరు. కాబట్టి అటు మనం ముస్లిమ్స్ కి వ్యతిరేకం కాదు, ఇటు క్రిస్టియన్స్ కి వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు చేసే పని ఇలాంటి పని ఆ మాటలకే అసలు కొన్ని వీడియోస్ చూస్తే అసలు ఎంత దేశం పట్ల గౌరవం లేదు, తల్లి పట్ల గౌరవం లేదు, గురువు పట్ల గౌరవం లేదు, ధర్మం పట్ల గౌరవం లేదు, వేరే వాళ్ళ యొక్క ఆస్థ, వేరే వాళ్ళ యొక్క నమ్మకాలని ఎంతగా దూషిస్తున్నాము అంటే డెమోక్రసీ అనే పేరు పెట్టుకొని ఇది మనం ఖండించాలి. ఎగ్జాక్ట్లీ. రాముడి గురించి చాలా హేయంగా కొంతమంది అభివర్ణించడం జరిగింది. వాటిని మాత్రమే వ్యతిరేకిస్తున్నాము అని అంటే మీరు హిందూ మతోన్మాదులు అని అభివర్ణిస్తున్నారు బయట. కాబట్టి మనము మన ధర్మాన్ని, రెండు విషయాలండి ఇందులో, మన ధర్మాన్ని జాగ్రత్తగా ఆచరించడం ఇది మనకు చాలా ముఖ్యం. ఎందుకు వేరే వాళ్ళు ఇంతగా విజృంభిస్తున్నారు అని అంటే మన వాళ్ళకి సరైన ధర్మం మనం చెప్పట్లేదు కాబట్టి. మనం ఏం చేస్తున్నాం, మన ధర్మంలో ఏం చేస్తున్నాం, అయ్యా దేవుడు ఈ పూజ చేస్తే ఇది అవుద్ది, ఆ మంత్రం చేస్తే ఇది అవుద్ది, ఈ వారం రోజు ఈ పూజ చేయండి, ఇది చెప్పేసరికి ఓ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, అక్కడ వర్కౌట్ అవుతుందని అక్కడికి వెళ్తున్నారు. కానీ ధర్మం అంటే ఇది కాదు. ధర్మం అంటే పూజ చేయటం, ధర్మం అంటే ఒక నోము నేయటం, ధర్మం అంటే భగవంతుడి నుంచి కోరుకోవటం. భగవంతుడు మన కోరికలని తీర్చేవాడు కాదు, ఇది ఫస్ట్ విషయం. భగవంతుడు మనకేది కావాలో ఇచ్చేవాడు భగవంతుడు అవ్వడు ఎన్నటికైనా సరే. మనకి ఏది మంచిదో చూసి ఇచ్చేవాడు, మనకి మంచిది కాకపోతే ఇవ్వకుండా ఉండేవాడు భగవంతుడు. కాబట్టి నువ్వు ఏ కోరికైనా కోరుకో, ఈ వ్రతం చేయి, ఈ పూజ చేయి, ఈ నోము చేయి, ఈ పరిష్కారం చేయి, తీరిపోతుంది అని చెప్పడం ఫస్ట్ ఆపేసేయాలి. బట్ అది సాధనలో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ప్రభుజీ అసలు మాకు భగవంతుడు కాదు, మా కష్టం తీరాలి అనుకునే ఏదైతే ఉంటారో థాట్ ప్రాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కాదు. ఎన్ని కష్టాలు తీరుస్తాడు భగవంతుడు, అసలు ఈ ప్రపంచం పైరే భగవంతుడు పెట్టింది దుఃఖాలయం అశాశ్వతం. అందుకే ప్రతి సనాతన ధర్మానికి చెందిన వారు భగవద్గీత అధ్యయనం చేయాలి. ఏ సాంప్రదాయమో పక్కన పెట్టేసేయండి, భగవద్గీత సనాతన వైదిక సంప్రదాయానికి సంబంధించిన బేసిక్ ఫిలాసఫికల్ పుస్తకం. ఎంతమంది చదువుతున్నారు గీత చెప్పండి మీరు? అసలు గీత ఎంతమంది ఇంట్లో ఉంది? షోకేస్ లో ఉంది, పూజ రూమ్ లో పూజ చేయడానికి ఉంది, కానీ తీసి చదవట్లేదు. కరెక్ట్, ఆచరణలో. కాబట్టి ఎప్పటి వరకైతే మన సనాతన ధర్మ గ్రంథములను, శాస్త్రములను మనం గౌరవించటం నేర్చుకోమో, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పరు, మీడియా జనాలకి చెప్పదు, టీచర్స్ స్టూడెంట్స్ కి చెప్పరు, గురువులు శిష్యులకి చెప్పరు, ఆధ్యాత్మికవేత్తలు ఎంతమంది గీత గురించి మాట్లాడుతున్నారండి?
ఎంతమందిని గీత మాట్లాడే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాం కూడా. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా ఏ స్టోన్ పెట్టుకుంటే, పేరు ఎలా మార్చుకుంటే, ఒకడంటాడు ఇలా పేరు రాయాలి, ఒకళ్ళు ఇక్కడ బల్బ్ పెట్టండి మీ ఇంట్లో, ఇవే నడుస్తున్నాయి ధర్మం పేరుతో. కాబట్టి correct కాదు ఇవన్నీ అని. పక్కన కాదు, ఇవన్నీ కైతవ ధర్మ ప్రోజ్జిత కైటమత్ర పరమో నింబత్సరానాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే. శ్రీమద్భాగవతం ధ్యాన శ్లోకంలో, ప్రార్థనా శ్లోకంలో వస్తుంది ఈ శ్లోకం, మొట్టమొదటి శ్లోకాలలో. ఇప్పుడు చూడండి, ఇంత పరిగెత్తుతున్నారు ఆ కోరిక ఈ కోరిక, ఈ ప్రాయశ్చిత్తం ఆ ప్రాయశ్చిత్తం అని. మనసు కుదుట పడుతుందా అని అంటే ఈ కోరిక అయిపోయింది, నెక్స్ట్ ఈ కోరిక అయిపోయింది, తృప్తి next. లేదు జీవితంలో, ఖచ్చితంగా తృప్తి లేదు. తృప్తి ఉన్నప్పుడు ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే ఆ మనిషి ఆనందంగా బ్రతుకుతాడు. ఆ తృప్తినిచ్చేదే భగవత్ సేవ, నిజమైన ధర్మం. ఖచ్చితంగా. ప్రభుజీ, ఇప్పుడు పరమతంలో ఉన్న వాళ్ళు మనల్ని అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లిపోయేటటువంటి విధానం ఒకటైతే, మనలో మనమే కొట్టుకు చావడం అనేది ఒకటి ఉంది. వీళ్ళని పూజించద్దు, వాళ్ళని పూజించద్దు, ఇందుగలడు అందులేడు సందేహం వలదు చక్రి సర్వోగతుండు, ఎందెందు వెతికినా అందందే గలడు అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. చిన్న పిల్లాడు భక్త ప్రహ్లాద చెప్పాడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటే, అలా స్తంభంలో కూడా ఉన్నాడంటే వచ్చేసాడు. అంటే అది ఎందుకు చెప్పారు వేదవ్యాసుల వారు, ఆ లీలను ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఈశ్వరుడు సర్వాంతర్యామి, ఇక్కడ లేడు అక్కడ లేడు అనుకోవడం ఏమిటి? వీళ్ళు లేడు, వాడిని పూజించద్దు, వీళ్ళని పూజించద్దు, వీళ్ళని పూజిస్తే నరకానికి. మనలో మనం కూడా కొట్టుకుని చేస్తున్నాం, ఒకరినొకరిని కాంట్రడిక్ట్ చేస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు ప్రభుజీ? ఇప్పుడు ఇందుగలడందు లేడని సందేహము వలు చక్రి సర్వోపగతుండు ఎందెందే వెతికి చూసిన నందందే కలడు అని ప్రహ్లాదుడు అన్నప్పుడు, హిరణ్యకశిపు అన్నదేంటి? నన్ను పూజించు అని అన్నాడు. ప్రహ్లాదుడు పూజించాడా? పూజించలేదు. ఎందుకు పూజించలేదు? ఎందుకంటే ప్రహ్లాదుడు నిజమైన భాగవత ధర్మాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి. భగవంతుడు అంతటా ఉన్నారు అని అన్నిటినీ పూజ చేయటం కాదు ధర్మము అని అంటే. భగవంతుడు ఏ విధంగా ఎక్కడున్నాడు, భగవంతుణ్ణి ఏ స్వరూపంలో ఆరాధన చెయ్యాలి అని చెప్పింది మన శాస్త్రాలు, మన ఆచార్యులు, మన ఋషులు, మన వేదములు. వీటిపైన గౌరవం ఉండాలి ఫస్ట్ మనకి. కాబట్టి అదే ప్రహ్లాదుడు అంతట్లో ఉన్నవాడు హిరణ్యకశిపు ఏం అడుగుతున్నాడు? ఏం అడగట్లేదు. నన్ను పూజ చేయి, నా మంత్రాన్ని చెప్పు. చండామర్కులు ఏం చెప్పారు? నారాయణాయ నమః మర్చిపో, హిరణ్యకశిపే నమః చెప్పు అంటే చెప్పాడు ఒక్కసారైనా? చెప్పలేదు ప్రహ్లాదు. ఎందుకంటే వాళ్ళు గురువు చెప్పిన మాటలు, నారదుడు చెప్పిన మాటల పైన విశ్వాసం ఉంది కాబట్టి. ఈ మధ్యలో మన సనాతన వేదిక సంస్కృతిలో ఎవరిని పడితే వాళ్ళని పూజ చేయటం ప్రారంభం చేసేసారు. దాని యొక్క ఫేత్ ఏంటి? కోరిక. ఎక్కడ నా కోరికలు తీరితే అక్కడికి నేను వెళుతాను. మనకి శాస్త్రములతో ప్రామాణికం అవసరం లేదు. భగవంతుడు ఏం చెప్పాడు, మన ఆచార్యులు ఏం చెప్పారు, ఏ ఆచార్యులైనా సరే ఎగ్జాంపుల్స్ అవసరం లేదండి. మన ఆచార్యులు చెప్పిన విధంగా మనం ఉండాలి. మహాజనోయేన గతాసపంత. ఇంత గొప్ప ఆచార్యుల అవతారాన్ని స్వీకరించి వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా ఈ ధర్మ పరిరక్షణ కోసం సమర్పణ చేసి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసినప్పుడు దాన్ని ఫాలో అవ్వకుండా మనం ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎలా చెప్పండి? కాబట్టి యం శాస్త్ర విధిన్ ఉత్సృజ్య వర్తతే కామకారక నస సిద్ధిం అవాప్నోతి నసుఖం నపరాంగతిం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఎవరైతే శాస్త్రవాక్కులను వదిలేసి ఇష్టం వచ్చిన పనులు చేస్తారో వాళ్ళకి సిద్ధి దొరకదు, సుఖం దొరకదు, పరగతి అంటే జీవితాన్ని అయిపోయాక పరగతి కూడా దొరకదు అని కృష్ణుడు క్లియర్ గా చెప్పారు భగవద్గీతలో. కాబట్టి మనందరం, అందుకే ఇందాక కూడా నేను ఇదే విషయాన్ని చెప్తున్నా, శాస్త్రం ప్రమాణంతే. మనకి శాస్త్రం ప్రమాణం, మన ఆచార్యులు ప్రమాణం, మన ఋషులు ప్రమాణం. వాళ్ళు ఇవ్వండి, మనం మిగతాది ఏది కూడా ఆచరించవలసిన అవసరం లేదు. ఏ ప్రామాణికమైన భక్తుడి యొక్క జీవితంలోనైనా చూడండి, ఒక ప్రామాణికమైన గురు పరంపర ఏ భక్తునైనా తీసుకోండి. భాగవతంలో, రామాయణంలో శబరి గురించి మీరు ఇందాక చెప్తున్నారు. శబరి మతంగ ఋషి యొక్క మాటలు విని అక్కడ వెయిట్ చేసింది రాముడి కోసమే. అయితే నేను అడిగేది, శివకేశవులకి భేదం చూస్తూ మనకి రకరకాల ప్రమాణాలు ఉన్నాయి. శివస్య శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అని చెప్పి వీళ్ళిద్దరికీ కూడా భేదం చూసే దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ భేదం ఏదైతే ఉందో దాన్ని ఎట్లా మనం ఆన్సర్ చేసుకోవచ్చు?
భగవంతుడు మద్భక్త పూజాభ్యధిక అని చెప్పారు. సాధూనాం హృదయం మహ్యం. Hmm. కృష్ణుడు చెప్పారు, నా భక్తుల యొక్క హృదయంలో నేను ఉంటా, నా భక్తులు నా హృదయంలో ఉంటారు. ప్రతి దానికి మూలం ఏంటి తెలుసా అండి? శాస్త్రాన్ని అన్నిటికీ ఆన్సర్ ఒకటే. మీరు ఎప్పుడైతే భాగవతాన్ని అధ్యయనం చేస్తారో, ఎప్పుడైతే మనం భగవద్గీతను అధ్యయనం చేస్తామో, ఎప్పుడైతే రామాయణాదులను చదువుతామో, ఎప్పుడైతే వ్యాసుడు అన్నిటికంటే గ్రేటెస్ట్ రియలైజేషన్స్తో రాసిన పరిపూర్ణమైన ఒక ఎక్స్టసీ, స్పిరిచువల్ ఎక్స్టసీతో రాసిన చిట్ట చివరి గ్రంథం శ్రీమద్ భాగవతం. అన్ని రచనలు చేశాక కూడా ఆయన ఒక హృదయంలో ఒక వెలితి ఉంటుంది, సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు నేను ఇలా ఉన్నాను అని అన్నప్పుడు తన గురువైన నారదముని వచ్చి చెప్తారు, నువ్వు కేవలం శుద్ధమైన భగవత్ ప్రేమతో సంబంధించింది ఇప్పటి వరకు జనాలకి ప్రజెంట్ చేయలేకపోయావు. అంటే అప్పటికే భారతం కూడా రాసేశారు, అన్ని అయిపోయాయి, అన్ని మొత్తం అయిపోయింది, అయినా సరే ఆయన హృదయంలో వెలితి ఉంది. చిట్ట చివరికి నారదుడు వచ్చి చెప్పాడు, కేవలం శుద్ధమైన భగవత్ లీల, భగవత్ ప్రేమ, భగవద్భక్తి సేవతో కూడుకున్న పుస్తకం రచించు, దాని తర్వాత నీకు ఎటువంటి వెలతి ఉండదు అని వ్యాసుల వారు చిట్ట చివరిగా అందించింది. అన్ని సకల వేద శాస్త్రాంశాన్ని కూడా పెట్టి అందించింది శ్రీమద్ భాగవతం. నిగమ కల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. కాబట్టి అటువంటి గ్రంథాలను మనం అధ్యయనం చేసినప్పుడు అసలు ఏంటి తత్వం అనేది మనకు అర్థమవుతుంది. చేయట్లేదు, భేదం చూడటం అనేది జరుగుతూనే ఉంది ప్రభుజీ, అందుకనే అడుగుతున్నటువంటి. ఇప్పుడు భేదం ఉన్నా అది డిస్రెస్పెక్టింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. భేదం ఉండొచ్చు, భేదం చూడటమే డిస్రెస్పెక్టింగ్ అలా కాదు. ఇట్స్ నాట్ లైక్ భేదం చూడకూడదు అని అంటారు కదా. అది ఎలా చెప్పండి? ఇప్పుడు ఇఫ్ యు డోంట్ డిఫరెన్షియేట్ ది తత్వం, అంతా ఒకటే అని మన మన వైదికమైన గ్రంథములు చెప్పట్లేదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సేవ, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తత్వం. భగవంతుడి యొక్క పరివారం. ఇప్పుడు ఒక రూట్, ట్రీ, బ్రాంచ్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ ఒకటే పరివారానికి చెందినవి. మనం ఏం చేస్తున్నాము అని అంటే ఒకటే పరివారాన్ని మనం విభజించి చూస్తున్నాం అనమాట. కానీ వైష్ణవులు ఎప్పుడు, ఈ సనాతన ధర్మం ఎప్పుడు కూడా విభజించి చూడలేదు. అందరూ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు వన్ ట్రీ, బట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అ ట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్ అని చెప్తున్నారు. అదే శాస్త్రం చెప్పింది, అదే నారదుడు భాగవతంలో చెప్పారు, యథా తరోర్ మూల నిషేచనేనా. కాబట్టి మనము అని అంటే వైష్ణవ సాంప్రదాయం భగవంతుని ఎలా చూస్తుంది అని అంటే అందరికంటే గొప్ప ఆరాధ్యమైన భక్తుడిగా చూస్తుంది. శ్రీమద్ గోపీశ్వరం వందే. బృందావనంలో గోపీశ్వర్ మహాదేవ్, మీరు బృందావనం వెళ్ళారు ఎప్పుడైనా? బృందావనంలో బృందావన క్షేత్రానికి క్షేత్ర పరిపాలకుడిగా గోపీశ్వర మహాదేవ్ అని ఆరాధన చేస్తారనమాట. అయితే కృష్ణుడు రాసలీల చేస్తున్నప్పుడు శివుడికి ఆ రాసలీలలో పాల్గొనాలి అని అనిపించింది. అప్పుడు పార్వతీదేవితో చెప్తారనమాట, నేను రాసలీలలో పాల్గొనడానికి వెళ్తున్నా అంటే, అక్కడ నిన్ను లవ్ చేయరు, అక్కడ అందరు గోపికలే ఉంటారు, కృష్ణుడి పార్టీలో నువ్వు జాయిన్ అవ్వలేవు అని అంటే శివుడు అంటాడు, సరే నేను గోపికగా డ్రెస్ చేసుకొని వెళ్తాను అని తన యొక్క అలంకరణలు మొత్తం తీసేసి గాగరా చోలి అన్ని వేసుకొని పైన గుంగటి కప్పుకొని నగలన్నీ పెట్టుకొని తిలకం సింధూరం కాటిక అన్ని పెట్టుకొని వెళ్తారనమాట. వెళ్తూ ఉంటే అందరూ నృత్యం చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్టసీలో ఆయన దుపట్టా ఎగిరిపోతుంది అనమాట. అప్పుడు తెలిసిపోతుంది ఈయన శివుడని. అప్పుడు కృష్ణుడు చెప్తారు, నువ్వు బృందావనానికి క్షేత్ర పాలకుడిగా ఉండు, ఈ రాస మండలానికి క్షేత్ర పాలకుడిగా ఉండు అని అంటే, ఇప్పటికీ కూడా మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయొచ్చు, గోపీశ్వర్ మహాదేవ్ ప్రతిరోజు గోపికగా డ్రెస్ చేస్తారు. వైట్ గౌన్, పింక్ గౌన్, రెడ్ గౌన్ వేసేసి అన్నిటికీ ఇలా పెట్టేసి మొత్తం జడ అన్ని ఉంటాయి, ముక్కు పుడక, చౌకమ్మలు అన్ని పెట్టి శివుడిని దర్శనం పెడతారనమాట. బృందావన పరిక్రమ ఈయనకి నమస్కారం చేసుకునే ప్రారంభం చేస్తారు. శ్రీమద్ గోపీశ్వరం వందే బృందారణ్య రతిప్రదం అని అంటారు. కాబట్టి ఆయన దయాలు, ఆయన కృప నిష్కపట కృప.
భగవంతుడిది శివుడిది కావాలి అని అంటే భౌతికమైన కోరికలతో మనం ఆశ్రయించకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, శివరాత్రి పేరుతో, జాగరణ పేరుతో సెకండ్ షో సినిమాలకి వెళ్ళడం, ఇదా భక్తి అంటే కాదు. కాబట్టి శివభక్తి అని అన్నప్పుడు మీరు శివుణ్ణి ఆశ్రయించి ఎక్కడైనా సరే ఈ ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి. ఇంకా ఎవ్వరూ అవసరం లేదు, ఆ భగవంతుడే మనకి సరైన దారిని చూపిస్తారు. ఏంటో తెలుసా, భౌతికమైన కోరికలతో ఆరాధన చేయటం ఆపేసేయండి. స్వామి నీ యొక్క పూర్తి కృప నాకు కలిగించు అని చెప్తే ఆయనే మనకి మార్గాన్ని చూపిస్తారు. ఆయనే మనకి మార్గం చూపిస్తారు. బృందావనానికి వచ్చిన ఎంతో మంది కృష్ణ భక్తులు శివుడి యొక్క కృప వల్ల వచ్చిన వాళ్ళు. వాళ్ళ యొక్క స్టోరీస్ వింటే మీకు తెలుస్తుంది, వాళ్ళందరూ శివ ఆరాధన చేసిన వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా భౌతికమైన కోరికలతో శివుణ్ణి ఆరాధన చేయలేదు. రావణాసురుడు భౌతికమైన కోరికతో శివుణ్ణి ఆరాధన చేశాడు, శివుడు ఇచ్చేశాడు, కానీ మనసు మారలేకపోయింది రావణాసురుడు. కాబట్టి భగవంతుడి తప్పు కాదండి అది, మనం ఏ విధంగా ఆశ్రయిస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. మనము శివుడికి ఒకటే ప్రార్థన చేయాలండి. ఆయన ఆశుతోషుడు, అయ్యా నాకు ఎటువంటి భౌతికమైన కోరిక కాదు, నీ కృప పరిపూర్ణంగా మా పైన వర్షించు చాలండి. ఈ భావన ఉంటే అన్ని శాస్త్ర సారాంశము కూడా ఆయనే చెప్తారు. ఎందుకంటే ఆయన జ్ఞానానికి అతిదేవత కాబట్టి దేర్ ఇస్ నో డిఫరెన్స్. వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఎప్పుడూ కూడా నిరంతరము రామనామ జపం చేస్తూ, మనకి శివుడు పార్వతీదేవి యొక్క కన్వర్జేషన్స్ లో మనం వింటాం. విష్ణు సహస్రనామానికి ఈశ్వరుడు వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. భాగవతం శుకదేవ గోస్వామి ఎక్కడి నుంచి ఆవిర్భవించారో తెలుసా? శివుడు పార్వతీదేవికి భాగవతం గురించి చెప్తుంటే ఒక చిలుక విని అది మళ్ళీ వ్యాసుల వారి యొక్క ధర్మపత్ని యొక్క పొట్టలోకి ప్రవేశిస్తుంది. ఆయన శుకదేవ గోస్వామిగా బయటికి వచ్చారు. రామాయణం శివుడు పార్వతీదేవికి ఉపదేశం చేశారు. వాళ్ళిద్దరికీ ఒకళ్ళ పట్ల ఒక అన్యోన్యమైన ప్రేమ అనేది ఉంటుంది. అందుకే నిమ్నానాం యథాగంగా దేవానాం అచ్యుతో తదా వైష్ణవానాం యథాశంభు పురాణానాం ఇదం తదా అని శాస్త్రం చెప్పిన శ్లోకం ఇది. కాబట్టి శాస్త్రాన్ని వీ కెనాట్ కాంట్రడిక్ట్. శాస్త్రాన్ని మనం ఎన్నడూ కాంట్రడిక్ట్ చేయలేము. శాస్త్రాన్ని ఆశ్రయించటం మాత్రమే మనం చేయాల్సింది. కాబట్టి భేదం ఉంది అనంటే అగౌరవం పరచటం కాదది. ఎవరికి ఏ రెస్పెక్ట్ ఇవ్వాలో ఆ రెస్పెక్ట్ ని మనం ఇస్తాం అనమాట. అందరూ కూడా భగవంతుడి యొక్క పరివారమే. సర్వ దివ్య మంగళ స్వరూపాయ సర్వ పరివార సమేతాయ శ్రీమతే నారాయణాయ నమః. అందరూ ఆ పరివారంలోనే, అందరూ భగవంతుని ఆశ్రయించిన వారు. వీరు వారు ఈ మతస్థులు ఆ మతస్థులు కాదు, అందరూ ఈశ్వరుడికి సంబంధించిన వాళ్ళే, భగవంతుడికి సంబంధించిన వాళ్ళే. అయితే విష్ణు సహస్రనామం గురించి చెప్పారు కాబట్టి నేను ఎన్నో పర్యాయాలు మన ఛానల్లో కూడా చాలా సార్లు చెప్పాను, విష్ణు సహస్రనామానికి మించినటువంటి నామం లేదు. ఇంకా కోరిక, అందరూ కోరికల్లోనే ఉన్నారు ప్రభుజీ, సాధనలో అక్కడి నుంచి బయటికి తీసుకొని రావాలి మనల్ని. అదే మనందరి యొక్క బాధ్యత. కోరికల నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే నిజమైన ఆధ్యాత్మికత ప్రారంభం అవుతుంది. రైట్. నేను తీసుకురాలేకపోతున్నాను ప్రభుజీ, నన్ను కూడా అట్లాగే సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మై మోటో వాజ్ కంప్లీట్ గా అటు ఫస్ట్ ఎపిసోడే విష్ణు సహస్రనామం గురించే చేయడం జరిగింది. ఐ స్టిల్ రిమెంబర్. సో ఇట్లా ఆధ్యాత్మిక విషయాలే చెప్పాలి అనుకున్న థాట్ ప్రాసెస్ కాస్త నన్ను డ్రైవ్ చేశారు ఇలా వైపు. సరే, ఎండ్ ఆఫ్ ది డే నా థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, సరే ఇట్లా అయినా స్వామితో ప్రయాణం చేస్తున్నారు కదా, ఒకనాటికి ఖచ్చితంగా స్వామి కృప కలిగి ఎంతో కొంత జ్ఞానాన్ని సముపార్జించుకుంటారు, ఇట్లా పూజలు చేసుకోవటం ఇంకోటం అన్న థాట్ ప్రాసెస్ నాది. టు బి ఆనెస్ట్, రెండు విషయాలండి మీరు చెప్పిన ఈ విషయం గురించి. రెండు థాట్ ప్రాసెస్. మీరు అన్నారు కదా మెల్లమెల్లగా వస్తారు అని. ఎన్ని జన్మలు పడుతుంది, మళ్ళీ మానవ జన్మ వస్తుందా లేదా ఎవరికి తెలుసు. దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్ధతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం. ఇంత దూరం వచ్చేసాక వాళ్ళని మళ్ళీ ఇంకొక లాంగ్ రూట్ లో ఎందుకండి? ఎవరికైనా షార్ట్ కట్ తెలుసు అనుకోండి, ఏం చేస్తామండి? మన నిజంగా వాళ్ళకి శ్రేయోభివాస అంటే, ఓయ్ ఇక్కడ షార్ట్ కట్ ఉంది, ఇక్కడ నుంచి వెళ్తే సీదా వెళ్ళిపోతాం అని చెప్తారా?
సర్లే పోన్లే ఎప్పుడో ఒకడు వెళ్తాడు కదా 15 కిలోమీటర్లు పోనీ వాడిని అని అనుకుంటావా చెప్పండి. అనుకో కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి షార్ట్ కట్ తెలిసిందనుకోండి దాన్ని నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పేసేయాలన్నమాట. అదే మేము చేస్తున్న పని. అది తీసుకోవట్లేదు. అలా అనుకుంటారు కానీ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చెప్పే వాళ్ళు ఉండాలి, చెప్పే విధానంలో చెప్పే వాళ్ళు ఉండాలి. మా సొంత జీవితంలో మాకు ఇప్పుడు చూడండి, హరే కృష్ణ ఇస్కాన్ సంస్థ ద్వారా ఎంతమంది పాశ్చాత్య దేశంలో ఉండే వాళ్ళు భక్తులైపోయారు, లక్షల మంది. ఎలా వాళ్ళకి అర్థమైన తత్వం మన సనాతన ధర్మంలో హిందువులుగా పుట్టిన తెలుగు వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? అర్థమవుతుంది. అర్థమయ్యే విధంగా చెప్పాలి, అర్థమయ్యే అంతవరకు చెప్తూనే ఉండాలి. నేను మారచ్చు. రైట్ ప్రభుజీ. అయితే విష్ణు సహస్రనామం అత్యద్భుతమైనటువంటి నామాలు అంపశయ మీద ఉండి మన కోసం లోక కళ్యాణార్థం భీష్మ పితామహులు వారు అందించినటువంటి ఆ విష్ణు సహస్రనామం దానికి మించినటువంటి మహిమాన్వితమైనది, లేకపోతే కోరిక తీర్చేటటువంటిది ఖచ్చితంగా. ఎందుకంటే బుద్ధే కదా అన్నిటికీ ఆన్సర్, అన్నిటికీ ఉండాల్సింది మనకి బుద్ధే. కాబట్టి ఆ బుద్ధిని సన్మార్గంలో నడిపించేది కేవలం విష్ణు సహస్రనామం మాత్రమే. దాని విశిష్టతను ఒక్కసారి ఎప్పుడెప్పుడు ఎలా చేసుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా. కృష్ణుడు భగవద్గీతలో ఎంతో తన వైభవం గురించి చెప్పారు, ఆయన యొక్క విభూతుల గురించి చెప్పారు, ఆయన యొక్క వైభవం గురించి అన్నిట్లో నేనే గొప్పవాడిని అని చెప్పుకున్నారనమాట. ఇది చూసి చాలా మందికి అసూయ పాపం. మీకు తెలుసో లేదో, మమ్మల్ని చాలా మంది అంటుంటారు, ఎందుకండి కృష్ణుడు భగవద్గీతలో అంతా నేనే అని చెప్పుకుంటున్నాడు అని అన్నారనమాట. అయితే నేను అడిగా, అమ్మ మీ అబ్బాయా అమ్మాయి అంటే అబ్బాయి అండి. ఏం చదువుకున్నారు అంటే డాక్టర్ చేశారండి. అయితే మీ అబ్బాయిని మీరు ఏం చదువుకున్నారంటే ఏం చెప్తారండి అంటే ఏం చెప్తారండి ఎండి డాక్టర్ అని చెప్తారండి. నేనంటే లేదమ్మా 10th ఫెయిల్ అని చెప్పమను అంటే 10th ఫెయిల్ అని ఎలా చెప్తారండి, ఎంబీబీఎస్ చేశాడు మా ఆయన ఎండి చేశాడు అని అంటే, మరి మీరు చేసినప్పుడు చెప్పుకోవటంలో లేని తప్పు, మా స్వామి అన్ని జగత్ సృష్టికర్త, ఆయనే జగత్తుకి పాలకుడు, ఆయనే అన్నిటికీ సర్వస్వము అయినప్పుడు ఆయన చెప్పటంలో తప్పే ఉంది. కరెక్ట్. కాబట్టి రియాక్షన్ ఏంటి ప్రభుజీ, అది కూడా చెప్పండి. ఏం మాట్లాడలేదు, అంతేలేండి అని అన్నారు. ఓడించేయడం అంటే ఇలా అన్నమాట. భగవంతుడి యొక్క వైభవాన్ని భగవంతుడే చెప్తే కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు అనమాట. కానీ భగవద్ భక్తులు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే మన యొక్క బాధ్యత సాధువుల యొక్క సనాతన ధర్మానికి చెందిన ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తిని ప్రోత్సహించే మీలాంటి వాళ్ళందరి పట్ల బాధ్యత ఏంటి అంటే భగవన్నామాన్ని భగవద్ వైభవాన్ని చెప్పటమే మన బాధ్యత. అది ధర్మ పరిరక్షణ అని అంటే. కాబట్టి విష్ణు సహస్రం నిన్న మేము మాకు ఒక షార్ట్ క్లిప్పింగ్ పంపించారనమాట. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు కదా ఆయన పేరు నాకు తెలిసి. అయితే ఆయన మాట్లాడుతూ చెప్తున్నాను అనమాట, మా సంస్థలోకి ఎవరికైతే ఏదన్నా కోరికున్న వాళ్ళు రాకండి, మా సంస్థలోకి వస్తే మీకు వచ్చేది ఏం లేదు, మీ దగ్గర ఉన్నది కూడా పోతుంది, కేవలం ధర్మాన్ని మాత్రమే ధర్మవృద్ధి జరుగుతుంది, కానీ మీకేం పర్సనల్ బెనిఫిట్స్ లేవు అని నేను ఎవరు వచ్చినా సరే అదే విషయాన్ని చెప్తా అని చెప్పారనమాట. ఆ చిన్న వీడియో మాకు పంపించారు. నేను అనుకున్నా, ఎస్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మన యొక్క స్వార్థం, మన యొక్క కోరిక మనకేమవుతుంది అని చూసేది ధర్మం కాదు. ధర్మం అంటే నేను ఏమి ఇవ్వగలుగుతాను, ఎప్పటి వరకు నాకు, నాది, నేను, నా వాళ్ళు, నా కోసం అని ఆలోచించాము అప్పటి వరకు జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది కలగదు. దేర్ ఈస్ నో సాటిస్ఫాక్షన్ ఇన్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. ది రియల్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇన్ సేవ, సర్వీస్, గివింగ్. కాబట్టి విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది అని అంటే, మీరు అన్నారు భీష్మాచార్యులు అంపశయన పైన శయనించున్నప్పుడు, అయితే పాండవులు వచ్చారు కృష్ణుడి దగ్గరికి, అయ్యా మాకు ఈ ప్రశ్నలు ఉన్నాయి అంటే కృష్ణుడు అన్నాడు, నేను మాట్లాడేశాను, నాది అయిపోయింది కోట, భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళి భీష్మాచార్యులు చెప్పింది విందాము అని అన్నారనమాట. సరే అని అందరినీ తీసుకెళ్లారు. పాపం ఆయన అంపశయనం పైన ఉన్న శక్తి లేదు, అయినా సరే కృష్ణుడు ఆయనని ఎంపవర్ చేశారు మాటలు మాట్లాడి. ఎందుకంటే అండి, భక్తుడు చెప్పింది ఏదైతే ఉంటుందో అది మనసులోకి ఈజీగా సింక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంత గొప్పవాడిని భగవంతుడు చెప్తే కూడా మనం నమ్మలేం, కానీ భగవంతుడు ఇంత గొప్పవాడు అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్రయించే ఒక ప్రేమ కలుగుతుంది అన్నమాట. కాబట్టి భీష్మాచార్యులు చెప్పారు,
అయ్యా ఆశ్రయించవలసింది ఎవరు అనుకుంటున్నారా? ఆయనే. Hmm. అక్కడే కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడినే ఆశ్రయించాల్సింది. Yeah. అతం ఆదిదేవం, ఈయనే ఆదిదేవుడు అని స్వామిని చూపిస్తూ ఆయన యొక్క వైభవంగా విష్ణు సహస్రనామాలని చెప్పారు. భగవంతుడి యొక్క నామం కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం. కలియుగంలో హరినామ స్మరణ, భగవంతుడి యొక్క నామాలు జపం చేయటమే విశేషం. కాబట్టి చిట్ట చివరి దశలో కూడా భీష్మాచార్యులు అతని యొక్క శరీరాన్ని విడిచిపెడుతూ ఉపదేశం చేసింది విష్ణు సహస్రనామం. అటువంటి విష్ణు సహస్రనామం చిట్ట చివరిలో చూస్తే మనం శ్రీరామ రామ రామేతి అని 1000 సార్లు మనం విష్ణు నామాలు చెప్పిన ఫలితం 3 సార్లు రామ 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 అంటే వచ్చేస్తుందట. 3 సార్లు రామ అనే ఫలితం ఒక్కసారి కృష్ణ అంటే వస్తుందట. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క నామాలలో పూర్తి శక్తి ఉందన్నమాట. కలియుగే నామరూపే కృష్ణ అవతార్ అని అంటారు. నామన్ రూపంలోనే భగవంతుడి కలియుగంలో ఆవిర్భవించారు. అభిన్నత్వం నామనామినో అని అంటారు అనమాట. పేరుకి పర్సన్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు భగవంతుడికి. ఇప్పుడు చూడండి, ఎవరైనా పిలవాలి, ఓ ప్రణవానంద దాస్ అనగానే నేను తిరుగుతానా లేదా? భగవంతుడి యొక్క దృష్టిని ఆకర్షింపజేసుకోవడానికి చేయాల్సిన ఏమీ మనం ఎన్ని తంటాలు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి అది తీసుకొని రా, చెట్టెక్కు, ఈ నీళ్ళల్లో స్నానం చేయి, ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తే చాలు. ఏ నామాన్ని చేయమంటారు ప్రభుజీ? విష్ణు సహస్రనామం చదవడం రాదు. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్ నాస్తైవ 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 గతిరన్యద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇది షోడశాక్షరనామ్నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. వేదములన్నీ పైనుంచి కిందికి తిరిగి వచ్చినా ఇంత మంచి మంత్ర మహామంత్రము అని అంటారనమాట. అటువంటిది ఇంకొకటి లేదు. ఇందులో చూడండి, రామనామము ఉంది, కృష్ణనామము ఉంది. 3 సార్లు రామ 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 అని అంటే విష్ణు సహస్రనామం జపం చేసిన ఫలితం అని ఈశ్వరుడే కదా పార్వతీదేవికి చెప్పింది. హరే కృష్ణ మహామంత్రంలో చూస్తే హరే కృష్ణ 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 హరే హరే 4 సార్లు కృష్ణుడి నామం, 4 సార్లు రాముడి నామం. హరే రామ 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 హరే హరే. కాబట్టి ఎన్నో విష్ణు సహస్రనామాలు చేసిన పుణ్యం మొత్తం కూడా, ఆ ఫలితం మొత్తం కూడా ఈ మహామంత్రంలో ఉందన్నమాట. కాబట్టి ఈ మహామంత్రానికి పెద్దగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. గురుముఖతగా తీసుకోవటాలు అట్లాంటివి అవసరం లేదు. కానీ మనం విన్నప్పుడు దాన్ని సాధన పరంగా మనం ఈ మంత్రాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఓంకారాది శబ్దములు ఏవి కూడా, ప్రణవాది మంత్రములు కూడా ఇందులో లేవు. కాబట్టి అందుకే ఇది అన్నిటికంటే సులభంగా తరింపజేసేది అని కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు నామ సంకీర్తనాన్ని స్థాపించి కలియుగ ధర్మాన్ని స్థాపించిన వారే ఈ మంత్రాన్ని మనకి అందించారనమాట. కాబట్టి ఈ మంత్రం చాలా సులభం. ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఏదో భయపడిపోవటం, తప్పు అవటం ఏమీ ఉండదు. భగవంతుడి యొక్క నామంలో తప్పు లేదండి. ఏదైనా మంత్రంలో మనం ఏదైనా తప్పు చేసామనుకో, త్వష్ట అని ఒక ఆయన ఉన్నారు, ఆయనని ఇంద్రుడిని చంపే కుమారుడు కావాలి అని యజ్ఞం చేస్తున్నారనమాట. అందులో ఒక్క పొల్లు మంత్రం తప్పుపోయింది. పోయేసరికి ఇంద్రుడి చేత చంపబోయే కుమారుడు వృత్రాసురుడు పుడతాడనమాట. అక్కడి నుంచి పుట్టాడు. కాబట్టి ఏ వైదిక లేదా కర్మకాండకి సంబంధించిన మంత్రములు మనం ఎప్పుడైనా సరే తప్పులు తెలుసుకోకుండా, కరెక్ట్ గా తెలుసుకోకుండా మనం ఉపయోగించలేం, ప్రయోగించలేం. కానీ భగవన్నామం ఎటువంటిది అంటే తల్లి లాంటిది. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు చిన్నపిల్లల్ని మేము మా ఆశ్రమంలో చూస్తుంటాం అనమాట. అమ్మ జుట్టు పట్టుకుని ఇలా లాగేస్తారు. అప్పుడు ఏం చేస్తుంది, అమ్మ పాట్మని కొడుతుందా? ఏమన్నా జుట్టుని సరి చేసేసుకుంటుంది, వాడు చేయి పట్టుకొని ఓయ్ ఇలా 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 అని మళ్ళీ దగ్గర తీసుకొని ఇలా పెట్టేసుకుంటుంది, ఇటువైపు నుంచి ఇటువైపు తీసుకొని ఇలా పెడుతుంది అనమాట. నేను చూసాను ఇది ప్రత్యక్షంగా. కాబట్టి భగవంతుడి యొక్క నామం తల్లి లాంటిది, శిక్షించదు ఎప్పుడు కూడా. సో ఈ భగవంతుడు ఎప్పుడు శిక్షించడండి. ఒక మా ఆశ్రమంలో ఒకసారి ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చారు. ఒక వాళ్ళ అమ్మగారు, దండం పెట్టుకో లేదా కళ్ళు పోతాయి అని అన్న. నేను ఆమెనన్నా, దండం పెట్టుకోకపోతే కళ్ళు పోతాయా? మా స్వామి ఏమన్నా సాడిస్ట్ లా కనిపిస్తున్నాడా నీకు అని అరగంట సేపు చెప్పా. భగవంతుడి యొక్క కృప ఎలాంటిది. పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పించకూడదండి. కళ్ళు పోతాయి, భగవంతుడు ఇది చేస్తాడు, ఆయన ఏమన్నా చిన్నప్పుడు చెప్తారు తినకపోతే బూచోడొస్తాడు, అలా దేవుణ్ణి ఏదో మనం దయ్యంలా పోర్ట్రే చేయకూడదు. ఆయన ప్రేమైక మూర్తి.
ఆయన ఎటువంటి తప్పులు చూడడు. Hmm. కాబట్టి భగవన్ నామంలో, భగవద్ ఆరాధనలో, భగవంతుని ఆశ్రయించడంలో ఎటువంటి తప్పులున్నా సరే భగవంతుడు మనం ప్రేమతో వినయంతో ఆశ్రయిస్తే వాటన్నిటినీ ఆయన కప్పేస్తారు. తప్పకుండా. అయితే ఎలా మొదలు పెట్టమంటారు ప్రభుజీ? అంటే గురుముఖతగా తీసుకోవాలి మంత్రాన్ని అని అంటున్నారు కాబట్టి, మరి ఒకవేళ గురువులు లేరండి, మేము చెయ్యాలనుకుంటున్నాం హరే కృష్ణ నామాన్ని, ఎలా మొదలు పెట్టమంటే ఎలా? మీరేం చెప్తారు? మీరు విని ప్రారంభించడానికి ఇదే స్టార్టింగ్ గా మీరు ప్రారంభించవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని చక్కగా మీరు ఎప్పుడైతే విని మీకు జపం చేయాలి అని ఉత్సాహం ఉందో ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపగా మీకు ఆ మంత్రం మీకు ఫలించాలి అని ప్రార్థన చేస్తూ అద్భుతం. చక్కగా మీరు జపం చేసుకోవచ్చు. అద్భుతం కానీ ఈ ప్రభుజీ. మంత్రాన్ని గురుముఖతగా కూడా పొందాలి. మరి గురువులు కొన్ని లేని పక్షాన సంవత్సరాలు సాధన చేసినప్పుడు ఉమ్. ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకే వస్తుంది అనమాట. ఇట్లా ఈ ఆధ్యాత్మిక గురువులు లేరు ఈ పక్షాన్ని ఏం చేయాలి ప్రభుజీ? ఎక్కడ లేరండి, మన భారతదేశంలో లేరా? ఎవరినో ఒకరిని ఆశ్రయించాలి. ఎంతో మంది ఉన్నారు. చక్కగా మనం ఫస్ట్ జపం చేయడం ప్రారంభం చేద్దాం, గీతా భాగవతాదులు వినటం ప్రారంభం చేద్దాం, రామాయణాదులు నేర్చుకోవటం ప్రారంభం చేద్దాం. భగవంతుడు మెల్లగా అందరికీ మార్గాన్ని చూపిస్తాడు. ప్రభుజీ, అసలు మన డేని ఎలా స్టార్ట్ చేయాలి ప్రభుజీ? ఫోన్ ని ఛార్జింగ్ పెట్టుకోవటంతో. ఎలా చేస్తున్నావు అని అడగలేదు ప్రభుజీ, ఎలా చేయాలి? ఫోన్ ఎలా ట్రీట్ చేస్తున్నామో మనం కూడా అలానే ఫోన్ కి ఎలా ప్రొద్దున పుట్టే ఛార్జింగ్ పెడుతున్నామో మనం కూడా స్పిరిచువల్ సర్చార్జ్మెంట్ ప్రొద్దున్నే చేసుకోవాలన్నమాట. అందుకే మన బ్రహ్మ ముహూర్తం ముందే లేవాలి అని చెప్తారనమాట. బట్ వాట్ ఈస్ బ్రహ్మ ముహూర్తం? బ్రహ్మ ముహూర్తం అని అంటే సూర్యోదయం కంటే ముందు ఒక గంటన్నర ముందు అనుకోండి. మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవము అని అంటారు. సూర్యుడు వచ్చే ముందే వీ హ్యావ్ టు బీ దేర్ టు గ్రీట్ హిమ్ అని అంటారు అనమాట. అన్నిటికంటే బెస్ట్ టైం ఏ సాధన చేయడానికైనా సరే బ్రహ్మముహూర్తంలో. అందుకే పిల్లల్ని కూడా ప్రొద్దున లేచి చదువుకో, బాగా బుద్ధికి ఎక్కుతుంది అని చెప్పేవాళ్ళు. అందుకే మేము ఎగ్జామ్స్ టైంలో ప్రొద్దున లేస్తూ చదువుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. కాబట్టి మార్నింగ్ టైం ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే అది సత్వగుణంలో ఉండే సమయం. కాబట్టి మన డేని ప్రతి ఒక్కటి ఈ ప్రపంచంలో 3 రకాలుగా విభజించున్నారు. ప్రతి ఒక్క వస్తువుని కూడా, ఎన్వైరన్మెంట్ కానీ, ఫుడ్ని కానీ, అసోసియేషన్ని కానీ, పుస్తకాలు, ఏదైనా సరే ఈ 3 మోడ్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. ఒక డే సూర్యోదయం కంటే ముందు మార్నింగ్ టైం ఇస్ సత్వగుణ ప్రధానం, మధ్యాహ్నం అంతా రజోగుణ ప్రధానం, రాత్రంతా తమోగుణ ప్రధానం. సత్వగుణ ప్రధానమైన సమయంలో సత్వగుణంలో ఉండే పనులు చేయాలి. అంటే ధ్యానము, భగవన్నామ స్మరణ, ఆరాధన, సాధన, అర్చన, చదువు, ఇవన్నీ కూడా మార్నింగ్ సత్వగుణం ఉన్నప్పుడు సాత్వికమైన పనులు. రజోగుణం సమయంలో రజోగుణి పనులు, అంటే ఆఫీస్కి వెళ్ళటం, మన చదువుకోవటం, లేదా డ్యూటీకి వెళ్ళటం, బిజినెస్ చేయటం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒకసారి సూర్యాస్తమయం అయిపోయింది అని అంటే తమో గుణంతో నిండిపోతుంది అనమాట. అప్పుడు తమో గుణానికి సంబంధించిన పది నిద్ర. మనం ఏం చేస్తున్నాం? రాత్రంతా మనం పని చేస్తున్నాం, ప్రొద్దునంతా నిద్రపోతున్నాం. మొత్తం అన్ని మార్చేస్తాం అనమాట. రాత్రులు 1 గంట వరకు, 2 గంటల వరకు సినిమాలు చూడటాలు, మాట్లాడటాలు, వాట్సాప్ చాటింగ్ చేసుకోవటాలు, తినటం. మనకి ఆరోగ్యరీత్యా ఏం చెప్తారో తెలుసా అండి? సూర్యాస్తమయం అయ్యే లోపలనే మనం ఆహారాన్ని స్వీకరించాలి. ఇది నియమం. మళ్ళీ నెక్స్ట్ డే మన ఆరాధన అన్ని అయిపోయేసరికి మళ్ళీ తినాలన్నమాట. దీనికి ఒక కొత్త పేరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. అంటే మనం వీఆర్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటే ఇది శాస్త్రం చెప్పిందిరా నాయన. కొన్ని యుగాలుగా మన సనాతన ధర్మంలో ఆచరిస్తూ ఉన్నారు. మేము మా ఆశ్రమంలో 2 సార్లు ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ప్రొద్దున పూట 9:30, మధ్యాహ్నం పూట అంటే మనకి మధ్యాహ్నం అనుకోండి, మాకు సాయంత్రం 4:30, 9:30, 4:30. మళ్ళీ నెక్స్ట్ మీల్ ఇస్ at 9:30 నెక్స్ట్ డే. మధ్యలో ఇంకేమి ఆకలేదా ప్రభుజీ? అవసరం ఉండదు. అసిడిటీ ప్రాబ్లం ఏంటి? లేట్ నైట్ తినటం వల్ల అసిడిటీ వస్తుంది. కానీ తొందరగా ఇప్పుడు చూడండి, గ్రైండర్ లో వేసి మనం తిప్పేసిన ఎక్స్ట్రా గ్రైండింగ్ అయింది అనుకోండి, అది మొత్తం వేడెక్కిపోయి బమ్ అని వెళ్ళిపోతుంది. అలా మన పొట్టను కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో వేసేసి గ్రైండ్ చేయి నువ్వు అని అన్నావు అనుకోండి, ఇప్పుడు చేసేస్తుంది. కానీ అది ఆగాలి అన్న సమయానికి ఆగిపోతుంది. అప్పుడు మనకు కష్టం అవుతుంది అన్నమాట.
కాబట్టి ప్రతి ఒక్క దానికి మనం విలువనివ్వాలి. పాపం అది పని చేస్తుంది కదా అని దాన్ని ఓవర్ వర్క్ చేయించకూడదు అనమాట. అందుకే చెప్తారు మనకి, ఒకసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి అని అంటారు అనమాట. కానీ మనం 5, 6, 7, 8 సార్లు తినేస్తున్నాం. జీవితం అవుతుంది యాగి. కాబట్టి పాపం శాస్త్రం మనంతా దూరం వరకు ఆలోచించలేదు 8 సార్లు తినేవాడు ఎవరు అని. కాబట్టి పాపం 3 సార్లకే భోగి అని చెప్పేసింది, రోగి అని చెప్పేసింది. కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ కంట్రోల్ ఆన్ వాట్ వీ విచక్షణ. What we do, what we eat, whom we associate with, what we read, what we see, what we talk, what we hear. అన్ని చెయ్యొచ్చు, అన్ని మూసుకొని మనం ఏదో హిమాలయాకి పారిపోండి అని చెప్పట్లేదు. ఈ ప్రపంచంలోనే ఉండాలి, అందరితో ఉండాలి. కానీ ఏది మనకి మంచిది, ఏది మనకి చెడు, ఇంత విచక్షణ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతారు ప్రభుజీ, సారీ టు ఇంటరప్ట్, కానీ అడిగేస్తేనే బెటర్, మళ్ళీ మర్చిపోతాం. నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళిపోవచ్చా? ఫుడ్ విషయంలో ఉన్నాం కాబట్టి నాన్ వెజ్ తిన్న తర్వాత మంత్రాలు చదవచ్చా, గుడికి వెళ్ళొచ్చా, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. అసలు నాన్ వెజ్ తినకూడదు. తిన్నాక వెళ్ళొచ్చా, తిన్నాక చదవచ్చా, అది వేరే విషయం. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఈటింగ్. చనిపోయిన వస్తువుని ఏమంటారు? శవము అని అంటారు. ఆ శవాన్ని శరీరంలోకి, శవం వెళ్ళే ప్రదేశాన్ని శ్మశానము అని అంటారు. చనిపోయిన ఏ పదార్థం అయినా సరే ఈ శరీరానికి, భగవంతుడి యొక్క ఆలయ స్వరూపమైన ఈ శరీరంలోకి ఒక డెడ్ బాడీని పంపించి శ్మశానం చేసుకోకూడదు మనము. అందరి యొక్క హృదయంలో పరమాత్మగా భగవంతుడు ఉన్నాడు. సర్వశ్చాహం హృదయ సన్నివిష్టం. భగవంతుడు పరమాత్మగా ఉండేది. ఇది ఒక పవిత్రమైన ఆలయం. అటువంటి పవిత్రమైన ప్రదేశంలో పాడు చేసేసుకొని ఇంకో ప్రదేశానికి వెళ్ళి పాడు చేయటం అనేది ఉండదు అనమాట. చాలా అతి తెలివితో, మరి కూరగాయలకు కూడా లైఫ్ ఉంది కదా, వాటిని కూడా చంపేయడమే కదా అని అడుగుతారు ప్రభుజీ. కూరగాయలకి లైఫ్ ఉంది అంటే నువ్వు కట్ చేస్తుంటే బీరకాయ ఎగిరిపోతూ గట్టి గట్టిగా అరుస్తూ నన్ను చంపేయని పారిపోతూ, బీరకాయ ఎప్పుడైనా మీరు తొక్క తీసేటప్పుడు అది ఇట్లా అని ప్లాట్ఫామ్ కిందికి వచ్చేసి గిలిగిల్లు ఆడిపోతూ చూసారా మీరు ఎప్పుడైనా? బెండకాయ ఎప్పుడైనా బెండకాయ లోపల నుంచి రక్తం రావటం చూసారా మీరు ఎప్పుడైనా? ఎప్పుడైనా టమాటోని కట్ చేస్తుంటే మీకు ఏదైనా అది గట్టిగా ఏడవటం కనిపించిందా? కూరగాయలు ఏడవటం కనిపించిందా? లేదు కాబట్టి ఫీలింగ్ లేదు అని అంటారా అని అంటే అడిగే వాళ్ళకి సమాధానం. దీనికి కూడా శాస్త్రం ప్రమాణం. భగవంతుడు భగవద్గీతలో వివిధ శాస్త్రములు మనకు ఉపదేశం చేశాయి. మనిషి అనంటే పర్జన్యాత్ అన్న సంభవ, వర్షం వల్ల ధాన్యం పుడుతుంది, ధాన్యం తినేవాడిని మనిషి అని మన శాస్త్రాలు చెప్పాయి. ధాన్యం అనంటే భూమి లోపల నుంచి బయటికి వచ్చిన వాటిని మనం స్వీకరించవచ్చు. అవేవి అనంటే ధాన్యము, పండ్లు, అవన్నీ కూడా స్వీకరించవచ్చు. దీంట్లో కూడా ఇంకొక విషయం ఉంది. కేవలం వెజిటేరియన్స్ మేము కాబట్టి మేము చాలా గొప్ప విషయాన్ని సాధించేశాము అనుకోవటంలో లేదండి. కృష్ణుడు చెప్తారు, ఏదైతే తనకి పెట్టకుండా తిన్న ప్రతి వస్తువు కూడా పాపంతోటే సమానం. కాబట్టి దేర్ ఇస్ వన్ లెవెల్, అన్నిటికంటే లోయెస్ట్ లెవెల్ ఏంటి అని అంటే జీవహింస చేయటం. దాని నుంచి 1 స్టెప్ ఫార్వర్డ్ ఏంటి అంటే జీవహింస లేకుండా శాకాహారాన్ని స్వీకరించటం. కానీ ఇది కూడా పాపమే. అన్నిటికంటే పాపము లేకుండా మనం ఉండాలి అని అంటే భగవంతుడికి అర్పణ చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. కాబట్టి జీవహింస చేయకూడదండి. ఇప్పుడు చూడండి, భగవంతుడు సృష్టి చేసింది కేవలం మనుషులనేనా? ప్రతి ఒక్క జీవరాశిని ఆయనే సృష్టి చేసినప్పుడు ఆయన అందరికీ జగత్పిత, జగత్పతి ఆయనే. కాబట్టి ఒకళ్ళని మనం బాగా చూసుకుంటూ ఇంకొకరిని ఇబ్బంది పెడితే భగవంతుడు ఎప్పటికీ కూడా మన ఆరాధన స్వీకరించడు. ఎవ్వరూ కూడా స్వీకరించారు. భగవంతుడు సుహృదం సర్వభూతానాం అని అన్నారు. అన్ని జీవరాశులకు కూడా నేను బెస్ట్ ఫ్రెండ్ని అని అన్నారు అనమాట. అన్నిట్లో ఉన్నాను అని కూడా అన్నాడు. ఉన్నారు, ఆయనే బెస్ట్ ఫ్రెండ్, ఆయనే క్రియేట్ చేసింది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మాంసాహారానికి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు అని ఇప్పుడు కొంతమంది నానుడి చేస్తున్నారన్నమాట. మాంసాహారానికి ఒక జీవహింస, ఎలా జీవహింస చేయగలుగుతారో ఫస్ట్ ప్రశ్న. భగవంతుణ్ణి అందరిలో చూసిన వాడు ఎలా హింస చేయగలుగుతాడు? బ్రాహ్మణే గభిహస్తినే సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినప్పుడు, అహం బీజ ప్రదా ప్రిత, అందరికీ నేనే తండ్రిని అని చెప్పినప్పుడు
జీవహింస యొక్క ప్రస్తావనే రాకూడదు అసలు మన దగ్గరికి. Right. కానీ కొంతమంది ఆధ్యాత్మికత పేరుతో కూడా కేవలం కొంతమంది తినకపోతే సరిపోయింది, మిగతా వాళ్ళందరూ తినొచ్చు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరమైనది. ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు తింటారు, అలా రెస్ట్రిక్ట్ చేయకూడదు ఫుడ్ విషయంలో అని కొంతమంది సెక్యులర్స్ మాట్లాడేటటువంటి విషయాలు. ఎఫోర్డ్ చేయలేని పప్పులు ఉప్పులు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు మాంసం తింటారు, అది ఇంకా ఏ అంతే మాంసం కదండి. తింటారో చెప్పకండి. ఎఫర్ట్ చేయలేకుండా వేరే ప్రాణిని చంపేస్తా అనే కాన్షియస్నెస్ టుమారో ఇట్ కెన్ గో. నా సుఖం కోసం నేను ఎవరిని ఏదైనా చేస్తా. Yeah. ఇదేదో డిఫరెన్స్ కాదండి, ఇట్ ఈస్ ద సేమ్ కాన్షియస్నెస్. పాపం ఆ మూగ జంతువు మాట్లాడలేదు, దానికి ఏ లా లేదు, దాన్ని చంపేస్తే నేను కోర్టులో వేయలేరు కాబట్టి మాత్రమే మనం చేయగలుగుతాం. అవును. బట్ ది కాన్షియస్నెస్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్. మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం జీవహింస చెయ్యరాదు. శాస్త్రములలో ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు ఈ విషయాన్ని. కృష్ణుడు భగవద్గీతలో ఎన్నో చోట్ల అహింస అనే పదాన్ని యూజ్ చేశారు. అహింస పద్ధతిలోనే ఉండాలి. అహింస అంటే ఇప్పుడు ఏం అంటే మనం ఇప్పుడు ఏం చేయలేదు కొంతమంది అంటారనమాట. చాలా కొంతమంది అటాచ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చూస్తే చాలా మనకి ఇదేస్తుంది అనమాట. ఏమంటారు తెలుసా, అహింస అంటే మరి మీరు కార్లలో తిరుగుతున్నారు, మరి మీరు వంట చేసుకుంటున్నారు, అప్పుడు హింస జరగదా అంటే డెఫినేషన్ ఆఫ్ అహింస ఈస్ తెలిసి హింస చెయ్యకు. తెలియకుండానే ఎన్ని అయిపోతున్నాయండి. బిల్డింగ్ కట్టినప్పుడు ఎన్ని ప్రాణాలు చనిపోతున్నాయి, మనం గాడిలో మా వెహికల్లో వెళ్తున్నప్పుడు ఎన్ని చేస్తున్నాము, వంట చేసేటప్పుడు కూరగాయలు తీసుకునేటప్పుడు ఎన్నో మనం పెస్టిసైడ్స్ అని వాటిని వీటిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నాం. ఎంతో మందిని మనకు తెలియకుండానే చంపేస్తున్నాం. కానీ తెలిసి చెయ్యకూడదు. మాంసహ అని అంటారు. అంటే మనం దేనైతే స్వీకరిస్తున్నామో అదే బాధ మళ్ళీ మనకి రాబోతుంది. ఇది తథ్యం. కాబట్టి వీ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు ఈటింగ్. మానవ జన్మ పుట్టింది తినడానికి కాదు, తినడాని కోసం బ్రతకూడదు, ధర్మం కోసం బ్రతుకుదాం, భగవంతుడు చెప్పిన విషయాలని ఆచరించటం కోసం బ్రతుకుదాం. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమిస్తాడు తెలుసా, మనం తినకపోతే ఆ జనాభా అంతా పెరిగిపోయి మనల్ని చంపేస్తాయి. అరే పుట్టిస్తున్నారు కోళ్ళని. మీకు ఒక విషయం తెలుసా అండి, ఎంత అన్యాయం అంటే ఒక 100 మంది తినే తిండిని ఒక ప్రాణిని తినిపించి ఒక ప్రాణిని నలుగురికి పెడుతున్నారు. మళ్ళీ జనాలకి మాల్ న్యూట్రిషన్ వచ్చేసింది, ప్రపంచంలో తిండి లేదు అని బాధపడుతున్నారు. ఇవి ఎన్ని మాంసాహారం విషయం మీరు ప్రస్తావన చేశారు కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. మాంసాహారం వల్ల ఈ ప్రపంచానికి ఎంత గొప్ప నష్టము అని అంటే అటు ఎన్వైరన్మెంటల్ గా నష్టం. మీరు ఏ ప్రాణి అయినా సరే చంపేయి, నన్ను గొంతు కోసే అని మన దగ్గరకు వస్తుందా అండి? ఎంత బాధపడుతుంది, విలవిలలాడిపోతుంది. దాని యొక్క కష్టం, దాని యొక్క ఏడుపు. మేము ఒక వీడియో మాకు పంపించారు, అమెరికాలో హైవే పై నడుస్తుంటే హైవే కొద్దిగా దూరంలో ఉండే స్లాటర్ హౌస్ నుంచి ఆ గోవులు, ఆ పిగ్స్ అన్ని ఏడుస్తూ ఉంటే ఆ క్రై కొన్ని మైల్స్ దూరంలో ఉండే హైవేకి వినిపిస్తుంది అనమాట. ఒక థియరీ ఉంది, ఈ యానిమల్స్ యొక్క ఏడుపుల వల్ల, ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్లనే ఎర్త్ క్వేక్స్, సునామీస్, టోర్నాడోస్ ఇలాంటి విపత్కర పరిస్థితులు కూడా వస్తున్నాయని ఒక సైంటిఫిక్ థియరీ ఉంది. ప్రకృతి ప్రకోపానికి ఖచ్చితంగా గురవుతాం కదా, ప్రకృతిలో భాగమే కదా. లెట్ లివ్ అండ్ లెట్ లివ్. మనం బ్రతుకుదాం. ప్రతి ఒక్క మనని ఒక చిన్న దోమ కుడితే విలవిల్లాడిపోతారండి జనాలు. చీమ కుడితే విలవిల్లాడిపోతారు తెలుసా. ఇంతున్నాడు ఒక ఆయన, నేను చూసాను మొన్నే, ఒక చిన్న చీమ కుడితే ఎక్కడ ఏమైంది అని కొత్త అసలు విలవిల్లాడిపోయాడు. అలానే ఒక ప్రాణిని చంపేస్తున్నారు అని అంటే, తినే వాళ్ళందరికీ ఒక విషయం చెప్తాను, మీరు స్వయంగా వెళ్ళి మీ చేతులతో చంపి తినండి, ఎంతమంది తినగలుగుతారండి? చూడలేరు కూడా అసలు. కాబట్టి ఆ బాధ అది మానవత్వం కాదు, దాన్ని విడిచిపెట్టేద్దాం. ఎవ్వరూ కూడా, ఇంకొక విషయం ప్రస్తావన చేస్తున్నా, ఎవ్వరూ కూడా ఒక ప్రాణిని చంపి నాకివ్వు అని అడగరు. అది భగవంతుడైనా సరే, అది శివుడైనా సరే, అమ్మవారు జగన్మాత అని అంటారు కదండి. ఏ తల్లి అయినా సరే తన బిడ్డల్ని చంపేయమని చెప్తుందా అండి? కాబట్టి ఎవరూ చేయకూడదు. అది మధ్యలో వచ్చిన ఏమంటాము, ఒక ఎలా మన సంస్కృతిలోకి వచ్చేసిందో తెలియదు కానీ బలి అనే కథ కూడా వచ్చేసింది అన్నమాట.
కాబట్టి జగన్మాత అని మీరు అన్న మరుక్షణమే అమ్మతనంలో ఏ కష్టము చూడందే కదండి అమ్మ అని అంటే. కాబట్టి మనం ఎవ్వరికీ కూడా జీవహింసతో ఆరాధన చెయ్యరాదు. సాత్వికమైన ఆరాధన, భగవదారాధననే శ్రేష్టము. ఈ ఫుడ్స్ ఇష్టం వచ్చినట్టు తినేయటం చేత రకరకాల హెల్త్ ఇష్యూస్ రావటం అనేది జరుగుతూనే ఉంది. అసలు మెడిసిన్ లేకుండా ఎవడైనా బ్రతుకుతున్నాడు అని అంటే వాడు నిజంగా అదృష్టవంతుడే. మందుల మీదే బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి అసలు వైద్యాన్ని కూడా వైద్యో నారాయణో హరి అని అన్నారు మన పెద్దలు. మరి ఈ మందులు తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకోమంటారు? ది ఫౌండర్ ఆఫ్ మెడిసిన్ మన స్వామి ధన్వంతరి అని అంటారు. ధన్వంతరి, యా. శ్రీరంగానికి వెళ్ళారనుకోండి, వెనకాల ధన్వంతరి ఆలయం ఉంటుందన్నమాట. వాళ్ళు చెప్తారు ఈయన రంగనాథుడు డాక్టర్ అని చెప్తారు. Beautiful. ఆయన డాక్టర్ ధన్వంతరి. హా. మనకి మేము మా మా ఇస్కాన్ లో జననివాస్ ప్రభు అని ఉన్నారనమాట. అయితే ఆయన మా ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన సేవ చేస్తూ ఆయన మెడిసిన్ వేసేటప్పుడు ఇలా ధన్వంతరి 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 అని స్వామిని తలుచుకుంటూ వేసుకుంటారనమాట మెడిసిన్. ప్రతిదీ భగవంతుడే అండి. ఔషధాన్ని కూడా ప్రతిదీ భగవంతుడే అర్పణం చేసి మనం తీసుకోవాలి. ప్రహ్లాదుడికి విషం ఇచ్చినప్పుడే నారాయణాయ నమః, అచ్యుతాయ నమః, గోవిందాయ నమః అంటూ ఆచమనం చేసేసారు. ఎందుకంటే ఆయనకు ఆ నమ్మకం ఉంది కాబట్టి. కాబట్టి విషాన్నే భగవంతుడి నామంతో అమృతతుల్యం చేసి ఆచమనం చేసినప్పుడు మనం ఈ యొక్క అమృతతుల్యమైన మెడిసిన్ ని కూడా భగవంతు అర్పణ చేసుకొని స్వీకరించవచ్చు. కానీ మనం అన్నట్టు రోగాలు ఈ మధ్యలో చాలా పెరిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా అండి? లైఫ్ స్టైల్ డిసీజ్ అని అంటారు. చాలా మటుకు లైఫ్ స్టైల్ డిసీజ్. కరెక్ట్. మీకు ఒక డాక్టర్ లాస్ట్ టైం మనం ప్రస్తావన చేసినట్టు నాకు గుర్తొస్తుంది. ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన పేషెంట్ ని పరిశీలన చేసి మెడిసిన్స్ తో పాటు ఒక భగవద్గీత కూడా ఫ్రీగా ఇస్తారనమాట. మీరు ఈ భగవద్గీతను అధ్యయనం చేయండి, కృష్ణుడు చెప్పిన మాటల్ని మీ జీవితంలో పెట్టుకోండి, మళ్ళీ వచ్చేటప్పుడు మీకు ఈ రోగం ఉండదు, నా మెడిసిన్ తో పాటు ఈ మెడిసిన్ కూడా మారండి అని చెప్తారనమాట. ఆయన వీడియో కూడా ఉంది ఇంటర్నెట్ లో. మేము ప్రత్యక్షంగా చూసాం ఆ వీడియో. అప్పుడు మాకు ఈ విషయం తెలిసిందనమాట. ఎందుకు అని అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేయటమే, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ నేర్పించేదే గీత. కాబట్టి అటువంటి గీత మనం అందరం అధ్యయనం చేస్తే వన్ పాయింటెడ్ సొల్యూషన్ అండి. మనం ఇక్కడ కూర్చొని 2 గంటలు ప్రతిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరు గీత చదివితే. గీత చదవట్లేదు కాబట్టి మనం వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ చదివినా కూడా మీరు ఇవ్వండి ప్రభుజీ సమయం మాత్రం ఇంకా. ఎందుకంటే రామాయణం గురించి మనం ఒకవేళ మాట్లాడుకుంటే విన్నప్పుడల్లా, ప్రతిసారి విన్నప్పుడల్లా కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో మీరు మాట్లాడితే కొత్త విషయాలు తెలుస్తుంటే మీరు మాత్రం సమయం ఇవ్వండి. మీరందరూ గీత చదివితే గీతని ఇంకా బాగా ఎలా అర్థం చేసుకోవాలో మనందరం కలిసి మాట్లాడుకోవచ్చు. బెటర్ ఆప్షన్. ప్రభుజీ, రామాయణం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న ప్రభుజీ. రావణాసురుణ్ణి ఇప్పటికీ, మరి ఎప్పటికీ ఇది పోతుందో తెలియదు కానీ, ఒక హీరో లాగా ప్రొజెక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాలలో. మరి రావణాసురుడు అంత శక్తివంతుడు అయినప్పుడు అడవిలో నుంచి అశోకవనానికి తీసుకెళ్లాడు సీతమ్మని. కానీ అశోకవనాన్ని నుంచి తన అంతఃపురంలోకి ఎందుకు తీసుకుని వెళ్ళలేకపోయాడు? రకరకాలు చెప్తూ ఉంటారు. ఆయనకి ఏదో శాపం ఉందని చెప్పి, ముట్టుకుంటే ఆయన తల 1000 వ్రక్కలు అవుతుంది అని చెప్పి. మరి ఆ సీతమ్మ తల్లిని జుట్టు పట్టుకొని తీసుకెళ్లాడు అని రామాయణం చెప్తుంది. ఇందులో ఏది క్లారిటీ ఒక్కసారి ఇవ్వండి ప్రభుజీ. దుష్టత్వానికి పరాకాష్ఠ అనమాట రావణాసురుడు. వాడి అంత ఎక్స్ప్లాయిటేటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇంకొకరు లేరు. కరెక్ట్. ఇప్పుడు శూర్పణఖ, రావణాసుడు ఏమి సీతమ్మ తల్లి దగ్గరికి రామలక్ష్మణ పైన యుద్ధానికి శూర్పణఖ పైన ప్రేమతో రాలేదు. శూర్పణఖ వెళ్ళి అక్కడ ఒక అందమైన స్త్రీ ఉంది, సీత ఆమెను పట్టుకొని రా అని అంటే, ఇంతమంది స్త్రీలతో ఉన్నవాడు కూడా అందరిని పక్కన పెట్టేసి సీతమ్మ కోసం ఇంకొక అన్వేషణ ప్రారంభం చేశారనమాట. ఆ దుర్మార్గం అక్కడే తెలిసిపోతుంది. ఒక వాడుండే ప్రదేశాన్ని కూడా దొంగతనం చేసి తెచ్చుకుంది, విమానాన్ని దొంగతనం చేసి తెచ్చుకుంది. అంతా దొంగతనం చేసిన ఆస్తిలో ఎక్కడెక్కడో ఉండే స్త్రీలందరినీ కూడా తెచ్చిపెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూ, వాడెంత దుర్మార్గుడో చెల్లి శూర్పణఖ కూడా అంతే దుర్మార్గురాలు. వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా సెట్ అయింది వాళ్ళిద్దరికి. కానీ ఇప్పుడు శూర్పణఖని రావణాసుడిని హీరో చేసే వాళ్ళ యొక్క మెంటాలిటీ ఐదర్ వాళ్ళు శూర్పణఖ ఫ్రెండ్స్ అయినా అయి ఉండాలి, లేదా రావణాసుడి యొక్క రిలేటివ్స్ అయినా అయి ఉండాలి. వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరు వాడిని సపోర్ట్ చేయరు.
మెయిన్ భావన ఏంటో తెలుసా అండి? వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అనంటే వాళ్ళు చేసిన పనులను సమర్థిస్తున్నట్టే. 100%. కాబట్టి ఈరోజు మీకొక విషయం చెప్తానండి. ఇది ఎంతవరకు సటిల్‌గా లేదా గ్రాస్ ఈ 2 ఫార్మ్స్‌లలో వస్తున్నాయండి. ఇప్పుడు సినిమాలు చూడండి. వుమెన్‌ని ఆబ్జెక్టిఫై చేస్తూ చూపించట్లేదా? చూపిస్తున్నారు ప్రభుజీ. ఇవన్నీ విషయాలు మొన్న నాకొకళ్ళు చెప్తున్నారు. మా ఆశ్రమానికి మమ్మల్ని కలవడానికొచ్చారు. వస్తూ చెప్తున్నారనమాట ఆయన. ప్రభుజీ, ఇప్పుడు సినిమాలు ఎలా వచ్చేసాయి అంటే, ఒక స్త్రీకి లీస్ట్ గౌరవం మనిషిలా కూడా చూపించట్లేదు సినిమాలలో. ఒక జంతువుని ఎలా అయితే చూపిస్తారో అలా ఒక స్త్రీని కూడా పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అయితే స్త్రీని అగౌరవంగా ట్రీట్ చేసే హీరోని హీరో అనుకుంటున్నారు. అలా ఈ సమాజం మారిపోయింది. ఆయన కొన్ని సినిమాలు రీసెంట్‌గా వచ్చిన సినిమాల పేర్లు చెప్తున్నారనమాట మాకు. ఇప్పుడు ఈ సినిమాలో అలా చూపించారు, ఈ సినిమాలో అలా ఎట్లాంటి సినిమా చూపించారు అని. ప్రభుజీ? ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఆయన చెప్పారు ఇప్పుడు ఏదో రీసెంట్‌గా 'యానిమల్' అనేదో మూవీ వచ్చిందట. అయితే ఆ ఎగ్జాంపుల్స్ అన్ని నాకు చెప్తున్నారనమాట. నన్ను అడుగుతున్నారనమాట. ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ ఇవన్నీ ఎందుకు అనంటే, రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాల్సిన భారతదేశంలో రావణాసుడు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నప్పటి నుంచి ఈ పరంపరే వస్తుంది. రైట్ ప్రభుజీ. కాబట్టి Hmm. రావణాసుడి యొక్క దుర్మార్గం, రావణాసుడి యొక్క మెంటాలిటీ ఎక్స్‌ప్లాయిటేటివ్ మెంటాలిటీ. కాబట్టి రాముడు ఏంటో తెలుసునా అండి మీకు? రాముడి గురించి చెప్తారు. బ్రహ్మ వచ్చినా, శివుడొచ్చినా, ఇంద్రుడొచ్చినా ఎవ్వరు రాముడి ముందు నించోలేడు. అంత శక్తి ఉంది. రామాయణంలో శ్లోకం ఉంటుంది. అవును. బ్రహ్మగారు వచ్చినా, ఎవరొచ్చినా సరే ఆయన ముందు నించోలేడు. నువ్వెంత అని చెప్తారనమాట. కాబట్టి రావణాసుడికి శక్తి లేదండి. జగన్మాతని ఎవరు ముట్టుకోగలుగుతారు చెప్పండి? సీతమ్మ తల్లిని ముట్టుకునే అంత శక్తి ఉందా రావణాసుడికి? మరి చుట్టు పట్టుకొని ఎలా తీసుకెళ్ళాడు ప్రభుజీ? ఎందుకంటే సీతమ్మ తల్లి ఎలవ్ చేసింది కాబట్టి. ఫస్ట్ సీతమ్మ తల్లి యొక్క పాత్ర ఏంటి రామాయణంలో అర్థం చేసుకోవాలి. Hmm. మన ఆచార్యులు ఏం చెప్తారు అంటే, సీతమ్మ తల్లి ఒక జీవుడి యొక్క పాత్ర పోషిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఏం నేర్పిస్తుంది సీతమ్మ తల్లి? ఫస్ట్ భగవంతుడే మన దగ్గర ఉన్నప్పుడు మనం చేసే తప్పు ఇది. ఎంత పెద్ద తప్పు చేస్తున్నాము. మనం ఇంత కోరికల గురించి మాట్లాడుకుంటున్నాం చూసావా? భగవంతుడే మన దగ్గర ఉన్నాడు. సీతమ్మ తల్లి దగ్గర రాముడు ఉన్నాడు. నాకు జింక కావాలి అని అంది. భగవంతుడు దూరం అయిపోయాడు. ఒక భౌతికమైన కోరిక భగవంతుని దూరం చేస్తుంది. సరే, ఆ తప్పు అయిపోయిందా? రెండవ తప్పు, భగవంతుడు వెళ్ళిపోయినా సరే ఆచార్యుడు ఒక గురువు లక్ష్మణ స్వామి యొక్క స్వరూపంలో ఉన్నాడు. మనమే సీతమ్మ తల్లి ఏం చేస్తుంది? గురువుని నిందిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళకండి రెస్పెక్ట్ లేదు. ఆధ్యాత్మిక ఎంత వయసులో పెద్దవాళ్ళైనా సరే, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళైనా సరే, సాధువుల పట్ల కూడా రెస్పెక్ట్ ఉండదండి. జనాలు ఎలా మాట్లాడతారంటే ఎంత గర్వం ఉంటుందంటే, మనము కొన్నిసార్లు వీడియోస్ చేసుకున్నప్పుడు మీరు చూసే ఉంటారు ఎలా మాట్లాడతారని. అది వాళ్ళకి ఎంత పెద్ద ఆపదలో వాళ్ళని పడేస్తుంది అని వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. ప్రశ్నించాలి. ప్రశ్నించడం మన సనాతన ధర్మంలో ఒక భాగమే. పరిప్రశ్నేన సేవయ. కానీ గర్వంతో అడగకూడదు, వినయంతో అడగాలి. అయితే మన సాధువుల్ని దూషించింది సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామిని నిందించింది. గురువు దూరం అయిపోయాడు. గురువు చూపించిన హద్దు దాటింది. రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడు. కాబట్టి ఒక జీవుడికి అమ్మ కృప అది. సీతమ్మ తల్లి చేసిన మహోత్కృష్టమైన ఉపకారం ఈ లోపానికి ఏంటి అంటే, స్వయంగా తాను ఆ కష్టాన్ని పొంది ఈ తప్పు చెయ్యకూడదు అని లోకానికి నిరూపణ చేసింది అనమాట. కరెక్ట్. కాబట్టి సీతమ్మ తల్లి యొక్క కృప, ఆవిడ యొక్క స్వ ఇచ్ఛతో రావణాసుడు సీతమ్మ తల్లిని ముట్టుకునే అంత శక్తి ఉన్నవాడా? ఎప్పటికీ కాదు. కాబట్టి అందరూ కూడా భగవంతుడి యొక్క దాసులం అనే విషయాన్ని తెలుసుకొని, ఈ చెడు ప్రవర్తనలు, చెడు హీరోస్, చెడు ఐడియల్స్, రావణాసుడిని ఎంతైతే మా ఆదర్శము అని చెప్పటం ఎంతైతే తప్పో, ఈ ప్రస్తుత సమాజంలో ఒక స్త్రీని అగౌరవంగా చూపించే వాళ్ళు, ఒక మాతృమూర్తిని అగౌరవంగా చూపించే వాళ్ళు, ధర్మ విలువలన్నింటినీ వక్రీకరించి చూపించే వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవరి సినిమా చూసినా సరే మన దైవ ఆరాధన మూర్తులకి వెకిలి చేయటం, వాళ్ళపైన సెటైర్లు వేయటం, అలాంటివే కదండి సినిమాలన్నీ కూడా. ఓ మై గాడ్ అని ఏవో సినిమాలు వచ్చాయి కదా, వాటన్నిటి జీకే ఫర్ పీకే, ఇవన్నీ సినిమాలు అన్ని
పీకే సినిమా అని. పీకే. ఎందుకు ఈ రెండు నాకు ఎలా తెలుసు అంటే, చైతన్య చరణ్ ప్రభు అని మా భక్తుడు ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన ఈ 2 సినిమాలకి కూడా కౌంటర్ పుస్తకాలు రాశారు. అయితే జీకే ఫర్ పీకే. జీకే ఫర్ పీకే అయినా అందుకే నాకు జీకే ఫర్ పీకే వచ్చింది. ఆ పుస్తకం బ్రహ్మాండమైన పుస్తకం అండి. మీరు చదవచ్చు. అమెజాన్ లో, నాకు తెలిసి ఫ్లిప్కార్ట్ లో, spiritualscientist.com లో అవైలబుల్ గా ఉంటుంది. జీకే ఫర్ పీకే అనమాట. ఆ పుస్తకం చదివితే అసలు వాడి సినిమాలలో ఏమేం చూపించారో వాటన్నిటిని ఎలా రిఫ్యూట్ చేస్తారు. తర్వాత ఓ మై గాడ్ అని ఒక సినిమా వచ్చిందండి. దానికి FAQs ఆన్ ఓ మై గాడ్ అని, అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఈసారి దానికి సంబంధించిన డ్రామా కూడా చేశారు మా భక్తులు అనమాట టెంపుల్ లో. అయితే అవన్నీ ఆన్లైన్ లో ఉన్నాయి, చూడొచ్చు. కాబట్టి మనకి తెలియదు కాబట్టి ఎవడు ఏం మాట్లాడినా సరే మనం ఒప్పుకుంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే వినయంగా తెలిసిన వారి దగ్గర నుంచి వింటామో అప్పుడు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. అలాగే ఆ శాపం కూడా ఉందా ప్రభుజీ రావణాసురుడికి? వేదవతి స్థాపం ఇచ్చింది అని చెప్తారు. యాక్చువల్ గా వేదవతి శిరస్సు పట్టుకొని లాగినప్పుడు ఎవరైతే నువ్వు పట్టుకుంటావో అప్పుడు నువ్వు సంహారం అయిపోతుంది. అంటే ఇష్టం లేకుండా ఒకవేళ ఇష్టం లేకుండా కరెక్ట్ ముట్టుకుంటే వేదవతి శాపం గురించి చెప్తారు రామాయణం. అద్భుతం. అయితే ప్రభుజీ రామాయణంలో ఇంకొక ఇప్పుడు బాగా బయట బాగా హల్చల్ చేస్తున్నటువంటి టాపిక్, రాముడు మాంసం తిన్నాడా, రాముడు మాంసం తిన్నాడు అని ఒక వర్గం, తినలేదు అని ఒక వర్గం. అసలు క్లారిటీ ఏంటి? రాముడు అయోధ్య నగరం నుంచి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు నేను ముడి కట్టుకొని, నారచీర కట్టుకొని, కంద మూలాలు ఫలములు మాత్రమే స్వీకరిస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేశారనమాట. రాముడు మాట తప్పేవాడు అనుకుంటున్నారా మీరు? ఒక్కనాటికి అనుకో. ఎప్పుడు ఆయనకి మాట కోసమే ఆయన ఏదన్నా చేసింది రామాయణంలో. కాబట్టి అటువంటి స్వామి ప్రతిజ్ఞ చేశాక ఆ బాట వీరుతారా? వీళ్ళు చూపించే ప్రమాణాలన్నీ అరణ్యవాసంలో చేశారు అని. కానీ అయోధ్యాకాండలోనే అయోధ్య నగరం వెళ్ళక ముందే ఆయన ప్రతిజ్ఞ చేసినప్పుడు, ఇంకా అరణ్యకాండలో లేదా కిష్కింధాకాండలో ఆయన మాంసాహారం స్వీకరించే ఒక ప్రస్తావన మనకు ఉండనే ఉండదు. జింక మాంసాన్ని తెచ్చుకున్నారు, దాన్ని పచనం చేసి తిన్నారు, ఇట్లాంటి ప్రస్తావన మరి వాల్మీకి రామాయణంలో ఉంది అనేది పెద్ద పెద్ద ప్రవచనకారులే చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళు అంటున్నారు, కానీ ఏ ప్రామాణికమైన శ్లోకం కనిపించట్లేదు. వాళ్ళు ఏ రామాయణం నుంచి పట్టుకొచ్చి చెప్పారో కొన్ని శ్లోకాలు చెప్తారు కానీ జనాలు, కానీ అసలు రామాయణంలో ఉందా అంటే చాలా. ఈ విషయం కూడా మాకు ఎప్పుడైతే ఆ సినిమా గురించి ప్రస్తావన చేశారో ఆయనే ఈ విషయాన్ని కూడా ప్రస్తావన చేశారనమాట. ప్రభుజీ ఇలా నడుస్తుంది ఒక సినిమాలాట. ఏ సినిమా పేరు? ఆయన ఏదో సినిమాలో ఇలా చూపించారండి. హీరో అట హీరోయిన్ కి చెప్తారట. హీరోయిన్ ఏమో నాకు తెలిసి ఒక ఆలయంలో పూజారి యొక్క కుమార్తె. ఈ మధ్యనే వచ్చింది అన్నపూర్ణి, రీసెంట్ సినిమానా. అయితే ఈ సినిమాలో ఒక హీరో అట హీరోయిన్ కి చెప్తారట, రామాయణంలో రాముడు తిన్నాడనుంది, క్షత్రియ దాని తర్వాత ఇంకొకటి భక్త కన్నప్ప శివుడికి పెట్టాడు అని ఉంది, కానీ శివుడు వచ్చి తిన్నాడు అని ఉందా అండి? ఇన్నోసెన్స్ కి ఇది ఉన్నప్పుడు ఇప్పుడు కళ్ళను కూడా పెట్టాలి, మీరు కూడా పెట్టండి, కళ్ళు మాంసంతో పాటు కళ్ళు పెట్టండి, కళ్ళు పెకిలించి పెట్టేయాలి, నేత్రాలను పెట్టండి. కరెక్ట్. కాబట్టి అంత ప్రేమ అంత భక్తి ఉందా? కాబట్టి ఇలాంటి ప్రమాణాలు, ఎందుకంటే మనం అందరికంటే ఫూలిష్ పీపుల్ కాబట్టి మనల్ని ఎవరినైనా ఫూల్ చేయొచ్చు. కానీ మనకే ఆ ఇంటెలిజెన్స్ ఉంటే, మనకే ఆ శాస్త్రం విషయాలు తెలుస్తే ఎవ్వడు మనల్ని ఏమనలేడు. కాబట్టి రాముడు మాంసాహారాన్ని స్వీకరించలేదు. అది రామాయణ ప్రతిష్ట. ఎందుకంటే మనకి మిగతా శాస్త్రంలో చెప్పింది ఏంటి అంటే, రఘుకులంలో ఎవరు కూడా మాంసాహారాన్ని తినలేదు అని చెప్తారు. మనంగా చెప్పింది పెద్ద పెద్ద జగద్గురువులు, రామానంది సాంప్రదాయంలో జగద్గురువులైన తులసి పీఠం యొక్క అధిపతులైన రామభద్రాచార్య స్వామి వారు, ఎవరైతే అయోధ్య రామ మందిరం కేసులో రామ జన్మభూమి యొక్క ప్రతిష్ట ఆ ప్లేస్ లోనే రాముడు పుట్టింది అని నిరూపించారు. ఆయనకి నేత్రాలు లేవు తెలిసిన, కానీ 4 లక్షల శ్లోకాలు కంఠస్థమై. అటువంటి గొప్ప మహానుభావులు వింటామా, లేదా ఏ శాస్త్రం అధ్యయనం చేయని అటు ఇటు వెళ్ళే రోడ్డు పైన వెళ్ళే వాళ్ళ మాటలు వింటామా? మనకి గురువులే ప్రమాణం. ఇంకో విషయం చెప్తానండి, భగవంతుడు సృష్టికర్త. ఆయనకి ఇప్పుడు మేము ఈ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాం. ఒక చీఫ్ మినిస్టర్ ఒక సిగ్నల్ దాటేసి కాన్వాయ్ వెళ్ళిపోయింది అనుకోండి, మనం కూడా వెళ్తామంటే మనల్ని పట్టుకొని జైల్లో పడేస్తారు, ఆ వెహికల్ తీసేసుకొని వెళ్ళిపోతారు. ఏయ్ ఆయన వెళ్తే ఆయన ఎందుకు వద్దన్నావు? ఆయన చీఫ్ మినిస్టర్, నువ్వు నార్మల్ ప్రజ.
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధర్మం అంటూ ఉంటుంది. Hmm. మీకు ఒకటి తెలుసా, క్వీన్ ఎలిజబెత్ కి పాస్పోర్టే ఉండదట. Hmm. ఆవిడ ఏ కంట్రీకి కావాలంటే ఆ కంట్రీకి వెళ్ళిపోవచ్చట. నేను కూడా పాస్పోర్ట్ లేకుండా వెళ్తాను అని అంటే ఫస్ట్ నేను తీసుకెళ్లి జైల్లో పడేస్తాను. ఆవిడ సర్వ స్వతంత్రాలా? అట ఆవిడకి ఆ రూల్ వర్తించదట. కాబట్టి మనకి అలా కుదరదుగా. మనం కూడా నేను కూడా పాస్పోర్ట్ తీసుకెళ్ళను, నాకు కూడా వీసా అక్కర్లేదు అని వెళ్తే ఎక్కడికి వెళ్ళవు, నువ్వు Border ఇంట్లోనే కూడా దాటవు. కూర్చోవాలి. కాబట్టి పోలిక ఆయన చేశాడని నేను చేస్తాను అని అంటే పులిని చూసి నక్క బాత పెట్టుకున్నట్టు అవుతుంది. కరెక్ట్. కాబట్టి ప్రతి దానితో భగవంతుడితో కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కటి భగవంతుడితో కంపారిజన్ చేయాలంటే అన్ని విషయాలలో కంపారిజన్ చేయాలి, ఒక విషయం సెలెక్టివ్ గా ఉండకూడదు. కాబట్టి మనందరం ఆచరించాల్సింది ఏంటి అంటే, అందుకే ఇవన్నిటినీ కూడా రీకన్సైల్ చేస్తూ గీత మనకి ఒక మానవ జన్మకి ఒక మాన్యువల్ గా మనకు అందించారు. Yeah. ఆ గీతను అధ్యయనం చేసి గీతలో ఉండే ప్రిన్సిపల్స్ ఏవైతే అహింస ఇటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని ఫాలో చేస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడున్న సమాజంలో మనం చాలా జస్ట్ నో వాట్ ఈస్ గృహస్థాశ్రమం అంటే ఏంటి. గృహస్థాశ్రమం అంటే కేవలం ఎంజాయ్మెంట్ కోసం చేసే పని కాదు. గృహస్థాశ్రమం అంటే ఇంత పెద్ద బాధ్యత. Yeah. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్స్ అ లైఫ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, Correct. ఇట్స్ అ లైఫ్ ఆఫ్ సర్వీస్, ఇట్స్ నాట్ ఎ లైఫ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలు రామాయణ అంతర్గతంగా ఉన్నాయి. మన శాస్త్ర అంతర్గతంగా నేర్చుకుంటే దెన్ అవర్ లైఫ్ విల్ బి సక్సెస్ఫుల్. హరే కృష్ణ. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ప్రభుజీ. ఇంకా బోల్డ్ అని ప్రశ్నలు ఉన్నాయి ప్రభుజీ, కానీ సమయమే. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తిరిగ్గా చేసుకుందాం, ఇవన్నీ కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ప్రభుజీ. థ్యాంక్ హరే యూ. కృష్ణ. నమస్తే. హరే కృష్ణ. నమస్కారం.